ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఒక షార్క్ ట్యాంక్ లేదా ఒక యాప్ ఐడియా కావాలి. సో జొమాటో అవ్వచ్చు, స్విగ్గీ అవ్వచ్చు. సో ఇలా కన్స్ట్రెయిన్ అయిపోయింది మంచి. వాట్ ఈస్ మీన్ బై ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్? ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈజ్ ఫైండింగ్ ఎ ప్రాబ్లమ్. ఆపర్చునిటీ క్రియేట్ చేస్తారు, వెల్త్ క్రియేట్ చేస్తారు. ఒక టీ బడ్డీ పెట్టుకున్నాడు కూడా ఇద్దరికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు కదా. వీళ్ళు కదా హీరోస్ ఆఫ్ ద నేషన్. ఒక పర్సన్ ఒక యంగ్స్టర్ బిజినెస్ స్టార్ట్అప్ లోకి రావాలి అనుకుంటే తనని తను ఎలాగా ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు? మీకు డబ్బుతో మొదలు పెడితే అనుభవం వస్తుంది, అనుభవంతో మొదలు పెడితే డబ్బు వస్తుంది. పెళ్లికి ముందు పెళ్లికి తర్వాతనే ఉంటుంది బిజినెస్ పెట్టింది. సో అందరికీ జీతాలు ఇచ్చిన తర్వాత ఆఖరిని జీతం తీసుకునేది ఎంటర్‌ప్రెన్యూర్. మోస్ట్ ఆఫ్ ది బిజినెస్ ఓనర్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటి? Leaders are not responsible for the results. Leaders are responsible for people who are responsible for the results. వైఫ్ కంటే ఎక్కువ కో-ఫౌండర్ తో ట్రావెల్ చేస్తారు. Yes. అలాంటి కో-ఫౌండర్ ని ఎలా చూస్ చేసుకోవచ్చు? చూడండి, కృష్ణ భగవానుడు అర్జునుడు ఇద్దరు కలిపి మెజ్జితే కదా. Yes. ఆ సంవాదం వచ్చేది 2+1 is not 2, ఇది 11 అంటారు కదా. ఆ మల్టిప్లైయింగ్ ఎఫెక్ట్ అవ్వాలంటే మనం మెజ్ అవ్వాలి. और what is the importance of marketing for every business? जो दिखता है वो बिकता है अंటారు. లిక్కర్ बेचने के लिए दुकान खोलो बस, मगर दूध बेचने के लिए घर घर जाना पड़ता है. ఈ యొక్క కళ్ళులో ఉన్న కిక్కు పాలలో లేదు. అందుకని మీరు చేసే పని ఏదన్నా కిక్ వచ్చేలా తయారు చేయాలి. బిజినెస్ ఓనర్స్ సాలరీ ఎప్పుడు తీసుకోవాల్సి? యాక్చువల్లీ డే 1 నుంచి తీసుకోవాలండి. కానీ మరి కంపెనీలో డబ్బులు లేకుండా ఎలా తీసుకుంటారు? 90% ఆఫ్ ది స్టార్ట్అప్స్ ఫెయిల్ అవుతుంది. సో వాట్ మైట్ బి ద రీజన్స్? నా ఫ్రెండ్ రాజు తలరాజు మాట అంటాడు, కస్టమర్ ఇస్ కింగ్ ఈజ్ అ లై అంటే. కస్టమర్ కింగ్ అంటే మీరు స్లేవా? యూఆర్ ఎన్ ఎంపరర్. మీరు కదా క్రియేట్ చేసింది ఆ సర్వీస్. వాళ్ళు 98 లో బెస్ట్ యూత్ అవార్డ్ ఫర్ ద రంగారెడ్డి డిస్ట్రిక్ట్. సో అక్కడ ప్రెజెంటెడ్ టు వేణు భగవాన్ పదలు వెన్యూ భగవాన్ అని రాశారు. అందరూ మిస్టేక్ మీ పేరులో ఉందని చూపిస్తున్నారు. నాకు అది మెసేజ్ అనిపించింది. బికాస్ యూఆర్ వెన్యూ ఫర్ భగవాన్స్ మెసేజ్ కాబట్టి అవార్డు మీకు ఇచ్చారు. సార్ వెల్కమ్ టు పాడ్కాస్ట్. థ్యాంక్ యూ అయ్యప్ప. సార్ ఇప్పటికి 17 మెంబర్స్తో చేశాను, బట్ యాజ్ ఆఫ్ నా పాస్ట్ 3 months నుంచి యు ఆర్ మై డ్రీమ్ గెస్ట్. సో అండ్ పీపుల్ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ప్యూర్లీ ఆన్ బిజినెస్ విత్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్, లీడర్షిప్ కోచ్, ఎన్ ఆథర్, బిజినెస్ కోచ్. సో ఇంతకు మించి మంచి పాడ్కాస్ట్, మంచి కంటెంట్ మేబీ ఇవ్వలేకపోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ యాక్సెప్టింగ్ మై ఇన్విటేషన్ సార్. వన్స్ అగైన్ వెల్కమ్ టు పాడ్కాస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక లీడర్షిప్ కోచ్గా, ఒక బిజినెస్ కోచ్గా, ఒక ఆథర్గా, ఒక ఎంటర్‌ప్రెన్యూర్గా అండ్ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్గా, సో ఇన్ని పొజిషన్స్లో మీరు వర్క్ చేస్తూ ఉన్నారు. అసలు ఈ జర్నీ, ఈ ప్రయాణం ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది సార్? సో ఎవరి జర్నీ అయినా కానీ ఎక్కడి నుంచో ఒక జీరో నుంచే స్టార్ట్ అవుతుందండి. సో వెన్ ఐ కమ్ టు హైదరాబాద్, నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను కనుక నేను ఐటీఐ మెకానికల్ డ్రాట్స్ నుంచి చదువుకున్నాను. సో అయితే హైదరాబాద్ వచ్చేటప్పటికి ఇన్ సర్చ్ ఆఫ్ క్రియేటింగ్ ఏ లైఫ్. సో ఒక జాబు, నాకున్న క్వాలిఫికేషన్తో ఒక జాబ్ చేశాను. అయితే అక్కడ అందరూ ఇంగ్లీష్ మాట్లాడడం చూసి ఇంగ్లీష్ నేర్చుకుందామని రామకృష్ణ మఠం వెళ్ళాను. రామకృష్ణ మఠం ఎందుకంటే అప్పట్లో అదొకటి చీపెస్ట్ అంటే, అందుకని 6 months కోర్సు అట్లా దాంట్లో ఉంటుంది. అట్లా 1.5 year నేను మోర్ దాన్ ఇంగ్లీష్ అక్కడ స్వామి వివేకానంద లిటరేచరు అలా కొన్ని 100 పుస్తకాలు చదివాను. అక్కడ ఏ కోట్ చూసినా నాకు గూస్ బంప్స్ వచ్చాయి. అయితే అందులో ఒక చిన్న వర్డ్, అంటే ఒక పుస్తకంలో ఒక వర్డ్ నన్ను చాలా ఇన్స్పైర్ చేస్తుంది. అదేంటంటే మనం కనీసం 7 జన్మల నాలెడ్జ్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మనం ఇక్కడ క్వాలిఫికేషన్తో సంబంధం లేదు. మనకి ప్రహ్లాదుడు చదువు పూర్తి చేసి ఇంటికి వచ్చిన తర్వాత హిరణ్యకశిపుడు వాళ్ళ ఫాదర్ మాట అడుగుతాడు, గురువులు ఎలా చెప్తున్నారు అని. చాలా బాగా చెప్తున్నారు నాన్న అంటాడు. ఏం చెప్పారో ఒక్క ముక్కలో చెప్పంటాడు. చదువులలోకెల్లా సారమంతా చదివితే నాన్న అంటాడు. అందుకని రామకృష్ణ మఠం వెళ్ళాక ఇంకేం చదవాల్సిన అవసరం లేదో అది చదువుకున్నాను. ఏం చదవాల్సిన అవసరం లేదో అది చదువుకున్నాను. ఓకే. అంటే మనకి 5 క్లేశాలు అంటారు. అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ అంటారు. అవిద్య అంటే ఏంటంటే విద్య కాపాడు, అంటే చదువుకున్నావు, ఎడ్యుకేటెడ్లా ఉన్నావు, మాత్రం బుద్ధి లేదా ఇలా అంటుంటారు. అంటే మనకి క్వాలిఫికేషన్కి ఎడ్యుకేషన్కి డిఫరెన్స్ తెలియదు. ఆత్మవిద్య లేకపోవడమే విద్య లేకపోవడం. అందుకని అభిమన్యు ఆ భగవద్గీత అంతా దేని గురించి చెప్పారు? అర్జునుడికి కాంపిటెన్స్ లేక, సామర్థ్యం లేక కాదు కదా. తన యొక్క ఏదైతే ధర్మం ఉందో, తన యొక్క కర్మ ఏదైతే ఉందో దాన్ని నిర్వర్తించాల్సిన ఉందని అది గుర్తు చేయడం వరకే ఆయన చెప్పాడు.
కాంపిటెన్స్ ముందే ఉంది, సామర్థ్యం ముందే ఉంది కదా. సో అందుకని మనుషులందరికీ ఈవేళ స్కిల్స్ ఉన్నాయి, నాలెడ్జ్ ఉన్నాయి, ఇంటెలిజెన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాం అన్నది కాదు, ఎందుకు చేస్తున్నాం అనేది అర్థం రావాలంటే కనుక ఆత్మవిద్య అవసరం. సో అందుకని అక్కడ నాకు పునాది పడింది అక్కడ. దాని తర్వాత ఎన్నో పుస్తకాలు, ఎన్నో వందల కోర్సులు, ఎన్నో ఆర్గనైజేషన్లో జేసీస్లో జాయిన్ అయ్యాను. అలాగా గిల్డ్ అనే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఫస్ట్ ఇనీషియల్గా 90s చేసినప్పుడు అందులో 14 ఆదివారాల్లో ప్రతిసారి ఎవరు బాగా మాట్లాడారని ఓటింగ్ ద్వారా స్పీకర్ని ఎలక్ట్ చేసేవారు. అందులో ఒక రోజు నేను బెస్ట్ స్పీకర్ అవ్వాలి. సో అలాగే దాని తర్వాత జేసీస్లో ఒకసారి నాకు ఒక బెస్ట్ స్పీకర్ అవార్డు, అక్కడ షిరిడి సాయిబాబా ఫోటో ఇచ్చారు. వాళ్ళు 98లో బెస్ట్ యూత్ అవార్డ్ ఫర్ ద రంగారెడ్డి డిస్ట్రిక్ట్. సో అక్కడ ప్రజెంటెడ్ టు వేణు భగవాన్ బదులు వెన్యూ భగవాన్ అని రాశారు. అందరూ మిస్టేక్ నీ పేరులో ఉందని చూపిస్తున్నారు. నాకు అది మెసేజ్ అనిపించింది. బికాజ్ యూఆర్ వెన్యూ ఫర్ భగవాన్స్ మెసేజ్ కాబట్టి అవార్డు నీకు ఇచ్చారు. అంటే రాజుగారు గుర్రం మీద వస్తుంటే ఎర్రతివా చేస్తే గుర్రం అనుకుంటుందంటే నాకే ఇస్తారే. అలా మనం ఇప్పుడు స్పీచ్లకి వెళ్ళినప్పుడు చాలా మంది సాల్వాలు కప్తారు. మనకి అజ్ఞానం ఉంటే అది మనకే అనుకుంటాం. మనలో ఉన్న సరస్వతి మాతకి అదని నేను కూడా దండం పెట్టుకుంటాను. సో అందుకని మనం అల్టిమేట్గా నాకు దేవుడు పేరు పెట్టడమే పేరెంట్స్ వేణు భగవాన్ అని పెట్టారు కనుక వేణు అంటే ఫ్లూట్ ఎవరి దగ్గర ఉంటుంది? యూజువల్గా కృష్ణ భగవాన్ దగ్గర ఉంటుంది. ఫ్లూట్ నుంచి మ్యూజిక్ వస్తుంది. మ్యూజిక్ రావడానికి ఫ్లూట్ ఏం చేస్తుంది? ఫ్లూట్ ఖాళీగా ఉంటుంది. సో ఫ్లూట్ ద్వారా మ్యూజిక్ వస్తుంది. అందుకే లైఫ్ 4 స్టేజెస్లో ఉంటుందండి. లైఫ్ హ్యాపెన్స్ టు మీ, నాకు జరుగుతుంది, బయట నుంచి మాత్రమే నాకు జరుగుతుంది అనుకోవడం అన్నది లోయెస్ట్ లెవెల్ విక్టిమ్ మైండ్ సెట్ అనమాట. లైఫ్ హ్యాపెన్స్ బై మీ, నేను చేయగలను అనుకోవడం ఒక కాన్ఫిడెన్స్ మైండ్ సెట్. లైఫ్ హ్యాపెన్స్ త్రూ మీ, నా ద్వారా జరుగుతుంది. ట్యాప్ తిప్పితే నీళ్ళు వచ్చినాయి. సో ట్యాప్ ఇచ్చిందా, ట్యాప్ ద్వారా వచ్చినాయా? సో వీ బికమ్ ఛానల్. సో ఇది అవేర్నెస్ స్టేజ్. అండ్ లైఫ్ హ్యాపెన్స్ యాజ్ మీ. మన అల్టిమేట్గా మనం హ్యూమన్ బీయింగ్స్ ఆ బీయింగ్ స్టేట్లో ఎక్కడైతే ఉంటామో, ద స్టేట్ ఆఫ్ బీయింగ్ యూ కమ్ ఫ్రమ్ క్రియేట్స్ రిజల్ట్స్. మీరు స్టేట్ ఆఫ్ మైండ్ వేరు, స్టేట్ ఆఫ్ బీయింగ్ వేరు. ఆ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఎలా వస్తుంది? అది మీరు అథెంటిక్ సెల్ఫ్ అంటే అది అంటారు. అందుకని మీరు భవిష్యత్తులో ఏ ఉండాలనుకుంటున్నారు, ఎలా ఉండాలనుకుంటున్నారు అని ఇమేజిన్ చేసి దాన్ని డిక్లరేషన్ చేస్తే దెన్ యూ విల్ హ్యావ్ ఏ న్యూ స్టేట్ ఆఫ్ బీయింగ్. ఆ బీయింగ్ నుంచి ఆపరేట్ చేసినప్పుడు ఎనీబడి కెన్ మేనిఫెస్ట్ a future or a vision. Yes sir. Yes sir. So great sir, great introduction. Yes sir. Yes sir. Saint in a Suit అనే బుక్ మీరు చాలా బుక్స్ రాశారు. ఇది బాగా అందరికీ పాపులర్ అయిన బుక్. అండ్ ఈ పేరు కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది సార్. ఈ నేమ్ వినగానే పీపుల్కి చాలా క్యూరియాసిటీ వస్తుంది. ఈ బుక్ నేమ్ని సెయింట్ ఇన్ ఏ సూట్ అని ఎందుకు పెట్టారు సార్? సెయింట్ అంటే చాలా సంతృప్తిగా ఉంటాడు, చాలా హ్యాపీగా ఉంటాడు, చాలా బ్లిస్ఫుల్గా, ఏ కోరికలు కూడా ఉండవు. చూడండి, ఒక స్వామీజీ ఒక ఆశ్రమం కట్టుకుని ఒక నది ఒడ్డున చాలా ఎప్పుడు పీస్ఫుల్గా, బ్లిస్ఫుల్గా, హ్యాపీగా ఉంటాడు. లోపల అలా ఉండాలి. ఈ ప్రపంచంలో మనం ఉండిపోయే వాళ్ళమే కానీ ఉండిపోయే వాళ్ళం కాదు కదా. ఈ ఫిలాసఫీ ఉండాలి. అవుట్ సైడ్ సూట్ అంటే ఏంటంటే ఒక రాజులా ఉండాలి. రాజు సంతృప్తిగా ఉండకూడదు. రాజు తన రాజ్యాన్ని రక్షించాలి, విస్తరించాలి, స్ట్రెంథన్ చేయాలి ఎప్పటికప్పుడు. అదర్వైజ్ పొరుగు రాజ్యం వాళ్ళకి విస్తరించాలని అనిపిస్తే ఇదే ఫస్ట్ టార్గెట్ అవుతుంది. సో లోపల సెయింట్లా ఉండాలి, బయట కింగ్లా ఉండాలి. సూపర్. అంటే ఆంటర్ప్రినర్ అంటేనే ఈవేళ మన మీనింగ్ ఏంటంటే వెల్త్ క్రియేటర్. అందుకని సూట్ యూజువల్గా రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి సెయింట్ అనే సూట్ పెట్టడం జరిగింది. అందుకని ఈవేళ స్పిరిచువాలిటీ ఈజ్ ఇన్సైడ్ అండ్ వెల్త్ క్రియేషన్ ఈజ్ అవుట్ సైడ్. అంటే స్పిరిచువాలిటీ ఈజ్ ఇన్సైడ్, ప్రాస్పెరిటీ ఈజ్ అవుట్ సైడ్. సో ఈ రెండు బ్లెండ్ ఉండాలనే ఉద్దేశంతో కర్మయోగం గురించి చెప్పడం అనమాట ఇది. గ్రేట్. అందుకని ధర్మ అర్థ, ధర్మంతో కూడిన అర్థ. ఎందుకంటే మనకి ఈ ప్రపంచంలో 2 విషయాలు ఉంటాయి, ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్. బాడీ ఈజ్ ఫైనైట్ బట్ అవర్ సోల్స్ ఆర్ ఇన్ఫైనైట్. మనకి ఈ పుస్తకాన్ని నేను రతన్ టాటా గారికి డెడికేట్ చేశాను. రతన్ టాటా గారు ఈరోజు లేరు, కానీ ఆయన యొక్క చేసిన ఇంపాక్ట్ ఈ ప్రపంచం మీద ఉంటుంది కదండి. దట్ ఈస్ ఇన్ఫైనైట్. అందుకని ఏ ఆర్గనైజేషన్కి అయితే ఒక కోర్ పర్పస్ ఉంటుందో దట్ ఈస్ ఇన్ఫైనైట్. దెన్ దే కెన్ క్రియేట్ ద ఫైనైట్. సో ఈ రెండు బ్లెండ్ అవ్వాలి, కాంబినేషన్స్ ఉండాలి. అప్పుడు ఆల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ నథింగ్ బట్ స్పిరిచువల్ అండి. అప్లైడ్ స్పిరిచువాలిటీ ఈజ్ వెల్త్ క్రియేషన్. అది జరగాలి. ఎప్పుడైతే అలా జరుగుతుందో వెల్ బీయింగ్ ఉంటుందండి, ఇల్ బీయింగ్ కాదు.
ఆ ఉద్దేశంతో సెయింట్ ఇన్ ఏ సూట్ అని పెట్టడం జరిగింది. గ్రేట్ సార్. చాలా డీపర్ మీనింగ్ ఉంది సార్. సార్, ఈ సెయింట్ ఇన్ ఏ సూట్ బుక్లో బిజినెస్ ఓనర్స్కి, ఎంటర్‌ప్రెన్యూర్స్కి యూజ్ అయ్యే ఒక కోట్ కానీ, ఒక కాన్సెప్ట్ కానీ ఏమైనా చెప్తారు? నేను ముంబైలో ఒక కాన్ఫరెన్స్లో ఒక మాట చెప్పానండి. ఇట్ డజంట్ మ్యాటర్ వేర్ యూ ఆర్ గోయింగ్ ఇన్ లైఫ్, వాట్ మ్యాటర్స్ ఈజ్ వేర్ యూ ఆర్ కమింగ్ ఫ్రమ్. రెండే కాంటెక్స్ట్ లైఫ్లో. ఆర్ యూ కమింగ్ ఫ్రమ్ లవ్ ఆర్ ఫియర్? దీంట్లో ఒక కోట్ ఉంటుందండి. మనం ఏ డెసిషన్ తీసుకున్నా కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ, ఇట్స్ ఆల్వేస్ బిట్వీన్ లవ్ అండ్ ఫియర్. సో ఇది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అండి. వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్? ఈ మధ్యన మిషన్ ఇంపాసిబుల్ చూస్తే కూడా లాస్ట్లో ఒక డైలాగ్ ఉంటుందండి, విల్ టు బ్రింగ్ ద ఫ్యూచర్ ఇన్ టు బీయింగ్. అందుకని మీరు ఫ్యూచర్ని ఏదైతే ఇమేజిన్ చేశారో దాన్ని ఈ క్షణం బీయింగ్లోకి తీసుకురాగలిగారు. ఎలా తీసుకొస్తారు? యూ ఇమేజిన్ ఏ న్యూ ఫ్యూచర్ అండ్ యూ డిక్లేర్ ఏ న్యూ ఫ్యూచర్, అండ్ ఆ డిక్లరేషన్లో ఏ న్యూ స్టేట్ ఆఫ్ బీయింగ్ హ్యాస్ ఎంటర్డ్ యూ ఇన్ టు యువర్ ప్రజెంట్ బీయింగ్. అండ్ దిస్ ఫ్యూచర్ సెల్ఫ్ ఆఫ్ యూ విల్ టేక్ దిస్ ఫ్యూచర్ సెల్ఫ్ ఆఫ్ యూ విల్ మేనిఫెస్ట్ దట్ ఫ్యూచర్. అందుకని యూజువల్గా ఏంటంటే యువర్ పాస్ట్ సెల్ఫ్ అండ్ ప్రజెంట్ సెల్ఫ్ కెనాట్ మేనిఫెస్ట్ ఎ న్యూ ఫ్యూచర్. అందుకని మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో, ఏదైతే చూడాలనుకుంటున్నారో దాన్ని మీరు ఈ యొక్క ప్రజెంట్ బీయింగ్లోకి తీసుకొచ్చినప్పుడు అది మేనిఫెస్ట్ చేయగలుగుతారు. సో అందుకని మీరు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు, ఈజ్ ఇట్ లవ్ ఆర్ ఫియర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కోట్ ఐ ఫీల్. గ్రేట్ కాన్సెప్ట్. సార్, లైక్ నాకు అంటే చాలామంది యంగ్స్టర్స్కి ఉండే డౌట్స్, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఒక షార్క్ ట్యాంక్ లేదా ఒక యాప్ ఐడియా రావాలి, ఆర్ మేక్ మై ట్రిప్ అవ్వచ్చు, జొమాటో అవ్వచ్చు, స్విగ్గీ అవ్వచ్చు. సో ఇలా కన్స్ట్రెయిన్ అయిపోయి ఉన్నాం సార్. మీ అనుభవంతో, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ మీన్ బై ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్? Entrepreneurship is finding a cause, finding a problem which nobody is solving. Okay. And you feel that దీనికి సొల్యూషన్ ఇది ఉంది, ఎవరు చేయట్లేదు, దాన్ని దాని మీద ఉద్యమించడమే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఎందుకంటే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ని తెలుగులో ఆర్ సంస్కృతంలో ఉద్యమకారుడు అంటారు, ఉద్యమి అంటారు. ఉద్యమి అంటే ఏంటండి? ఉద్యమకారుడు అంటే సంథింగ్ ఏదైనా ఒక ఇనిషియేటివ్ తీసుకొని, అంతే కదా, ఉద్యమం చేసేవాడు కదా. అంటే దేని మీద ఉద్యమం చేయాలి? ఒక కాజ్. ఒకప్పుడు ఉద్యమకారులు దేని మీద చేసేవారు? ప్రాబ్లం. మనకి ఒక స్వాతంత్రం గురించో తెలంగాణ గురించో ఉద్యమాలు వచ్చినాయి అంటే ఏదో బానిస శృంఖలాల నుంచి విముక్తి చేయడానికి ఉద్యమాలు చేసేవారు. మరి నేడు ఉద్యమకారులు ఎలాంటి ఉద్యమాలు చేయాలి? ఆర్థిక బానిస శృంఖలాల నుంచి విముక్తులు చేయడానికి ఉద్యమాలు చేయాలి. అంటే మరి వాళ్ళు రెండే క్రియేట్ చేస్తారు, నాకు తెలుసుండి. ఆపర్చునిటీ క్రియేట్ చేస్తారు, వెల్త్ క్రియేట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ జీడిపి ఎవరి వల్ల పెరుగుతుంది? ట్యాక్స్ ఎవరు వల్ల పెరుగుతుంది? మరి ఆపర్చునిటీస్ ఎవరి వల్ల పెరుగుతున్నాయి? ఇట్స్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఎంఎస్ఎంఈ ఆంటర్‌ప్రెన్యూర్స్ తెలియకుండా 10 కోట్ల మంది ఉంటారు కదండి. ఒక టీ బడ్డీ పెట్టుకున్నాడు కూడా ఇద్దరికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు కదా. వీళ్ళు కదా హీరోస్ ఆఫ్ ద నేషన్. అందుకే కదా ఆనంద్ మహేంద్ర గారు అంటారు, మన సినిమా హీరోలు అనకూడదు, వాళ్ళు ఎంటర్టైనర్స్ అనాలి, ఆంటర్‌ప్రెన్యూర్స్ని హీరోస్ ఆఫ్ ద నేషన్ అనాలి, వాళ్ళని హీరోస్ అనాలి కదా. అదర్వైజ్ వీ గివ్ ఏ రాంగ్ మెసేజ్ టు ద యూత్ ఆర్ సొసైటీ. ఇస్ంట్ ఇట్? సార్, జనరలీ యంగ్స్టర్స్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటి అంటే, కొంతమంది ఏమో లైక్ బిజినెస్ ఆర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్టార్టప్స్ ఇవన్నీ చాలా రిస్క్, గో ఫర్ జాబ్ అని చాలా ఈజీగా చెప్పేస్తున్నారు. కొంతమంది ఏమో జాబ్ లేదు, ఏం లేదు, బయటకు వెళ్ళు, రిస్క్ చేయి, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, గో ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని చెప్తున్నారు. సో కొంతమంది ఏమో మోటివేట్ చేస్తున్నారు, కొంతమంది ఏమో డిమోటివేట్ చేస్తున్నారు. సో ఈ రెండింటికి మధ్య యూత్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. బట్ వీటన్నిటిని దాటుకొని చాలామంది యంగ్స్టర్స్ రీసెంట్ డేస్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లోకి వచ్చేస్తున్నారు. బట్ వాళ్ళలో కొన్ని స్కిల్స్ అండ్ క్వాలిటీస్ లేకపోవటం వల్ల, ప్రాపర్గా వాళ్ళని వాళ్ళు ఎవాల్యుయేట్ చేసుకోకపోవటం వల్ల వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ఒక పర్సన్ ఒక యంగ్స్టర్ బిజినెస్ ఆర్ స్టార్టప్లోకి రావాలి అనుకున్నప్పుడు తనని తను ఎలాగా ఎవాల్యుయేట్ చేసుకోవాలి? వండర్ఫుల్ అండి. మీకు డబ్బుతో మొదలు పెడితే అనుభవం వస్తుంది, అనుభవంతో మొదలు పెడితే డబ్బు వస్తుంది అంటే. అందుకని ఫస్ట్ ఎక్కడైతే బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో ఆ బిజినెస్లో పనిచేయడం ఉత్తమం. ఓకే. సో దట్ ఆ బిజినెస్ లోటుపాట్లు తెలుస్తాయి. చాలా మంది ఏంటంటే డ్రీమ్ ఉంటుంది కదండి, అదంతా అలాగే ఉంటుంది అనుకుంటారు. పెళ్లికి ముందు పెళ్లికి తర్వాతలా ఉంటుంది బిజినెస్ పెట్టిన తర్వాత. సో అందరికీ జీతాలు ఇచ్చిన తర్వాత ఆఖరిన జీతం తీసుకునేది ఎంటర్‌ప్రెన్యూర్ ఉంటాడు. సో అందుకని డబ్బు ఎక్కువగా ప్రాఫిట్ ఏదో రోజున వస్తుంది, కానీ డబ్బు తక్కువ ఉండి టైట్గా ఉండే రోజులే ఎక్కువ ఉంటాయి. అందుకని రైతులా ఉంటుంది, రైతుకు పంట రోజు రాదు కదా.
నెల రాదు కదా. సో అందుకని మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. నెల మనకి ఈఎంఐస్ పెట్టుకుని అలాంటి వాళ్ళందరూ దాంట్లో కనుక విషయ సర్కిల్లో ఉంటే వాళ్ళ అంత ఈజీ కాదండి దాని నుంచి ఎగ్జిట్ అవ్వడం. అందుకని నా దృష్టిలో ఏంటంటే అనుభవంతో పని లేదు. సో అందుకని బిఫోర్ స్టార్టింగ్ కొంత డేటింగ్ చేయండి అదే బిజినెస్లో ఎవరు చేస్తున్నారో. సో వాళ్ళతోటి మీరు చేస్తే కనుక ఏం చేయకూడదో కూడా తెలుసు. ఎగ్జాక్ట్లీ. సో అది చాలా ముఖ్యం. దాని తర్వాత మీరు దీన్ని ఏమంటారంటే ఎక్స్పెరిమెంట్ చేయండి. మీరు మొత్తం నదిలో లోతు తెలుసుకోవడానికి 2 కాళ్ళు పెట్టి దిగొద్దు. దాంట్లో ఫస్ట్ మీరు టెస్ట్ ఫాస్ట్, ఫెయిల్ ఫాస్ట్ అండ్ అడ్జస్ట్ ఫాస్ట్ అంటారు. అందుకని కొంతమంది బుక్ రాశారు చూడండి ఒకప్పుడు మోటివేషన్. సో క్విట్టర్స్ నెవర్ విన్, విన్నర్స్ నెవర్ క్విట్ అనేది రాశారు. చాలా తప్పండి అది. మీకు ఎప్పుడు ఏది అవసరం లేదో అది వదిలేయడం అనేది తెలియాలి. అసలు వదలడమే ఎదగడం జీవితంలో. దీన్నే సంక్ కాస్ట్ ఫ్యాలసీ అంటారు. జీవితంలో చాలా టైం ఇన్వెస్ట్ చేశారు, డబ్బులు ఇన్వెస్ట్ చేశారు, కానీ ఫ్యూచర్లో లాభం లేదని తెలిసినప్పుడు దాన్ని ఎందుకు పట్టుకోవాలి? ఎగ్జాక్ట్లీ. సో పాము కొబుసు వదిలినట్టు వదిలేయాలి. ఎప్పటికప్పుడు షుడ్ గో టు ద నెక్స్ట్ వర్షన్. ఇప్పుడు నేను ఒకసారి భగవాన్ ఇండస్ట్రీస్ అని సూట్ కేస్ ఇండస్ట్రీ మొదలు పెట్టా. ఎందుకంటే నేను ప్రింటింగ్ చేసేవాడిని అప్పట్లో. స్క్రీన్ ప్రింటింగ్, ఆఫ్సెట్ ప్రింటింగ్ చేస్తే ప్రింటింగ్ అంటే లెటర్ హెడ్స్, విజిటింగ్ కార్డ్స్ ఇంతే అనుకునేవారు. లేదు నేను ఇండస్ట్రియలిస్ట్ అవ్వాలని మైండ్లో అనుకుని భగవాన్ ఇండస్ట్రీస్ పెట్టిందేమో యూనిట్. సో 10 మంది పని చేసేవారు. దాంట్లో 10 లక్షలు పెట్టాను 90s ఉన్నాయి. సో అది నాకు ఎగ్జిబిషన్లో స్టాల్ పెడితే అవార్డు కూడా వచ్చింది. దానికి ఏదో బ్రాండ్ పెట్టా స్పేస్ అని. తర్వాత వేరే బ్రాండ్ వచ్చింది అనుకోండి అది. సో మనకు తెలియదు పూర్తిగా. నేను ఇందులో క్రియేటివిటీగా ఈ ప్రింటింగ్లో ఎగ్జిబిషన్లో సంపాదించినవన్నీ అందులో పోగొట్టుకున్నా. సో నా ఫ్రెండ్కి ఇచ్చే, ఫ్రెండ్ వైజాగ్లో చాలా సంవత్సరాలు నడిపి ప్రాఫిట్ సంపాదించాడు. అది ఆయనకి కాంపాటబుల్ కదండి. నాకు మ్యాచ్ అవ్వంది వేరే వాళ్ళకి మ్యాచ్ అవ్వకూడదనే లేదు కదా. దట్స్ నాట్ మై గేమ్. ఎందుకంటే అందులో అందరూ బీహారీ ముస్లిమ్స్ ఉండేవారు. వాళ్ళందరూ కిల్లి వేసుకుని అక్కడే ఊసేవారు. సో వాళ్ళు ఏదన్నా కుడితే కనుక మినిమా పర్ఫెక్షన్, ఎక్సలెన్స్ చూస్తాను నేను. ఆ కుట్లు తేడా వస్తే ఇదేంటి ఇలా ఉంది, ఇది నాకు యాక్సెప్టబుల్ కాదంటే అచ్చైనా సరే అని వాడికి అర్థమయ్యేది కాదు. సో నాకు వర్కర్స్కి ఆ ఐ లేదు అక్కడ. నేను వాళ్ళతో పని చేయాలి. అదే ప్రింటింగ్లో నేను రిజెక్ట్ చేసి నేను ఎలా చేయాలని చూపించేవాళ్ళు నేను. సో అందుకని నాకు వయా మ్యాచ్ కాలేదు, నా వాల్యూస్ మ్యాచ్ కాలేదు, నా ఇంటెన్షన్ మ్యాచ్ కాలేదు, నా ఎబిలిటీస్ మ్యాచ్ కాలేదు. సో ఐ ఫెయిల్డ్. మరి దాన్ని కంటిన్యూ చేయాలా నేను మోటివేషన్ అనుకుని? నాట్ నెసెసరీ. అలా చాలా నేను క్విట్ చేశాను ఏదేది కాదనుకుని. బికాస్ సో అది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది. బిజినెస్లోకి వెళ్ళేటప్పుడు కొంతన్నా దాంట్లో డెప్త్ తెలుసుకోవాలి. సో అప్పుడు మీకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎస్ సార్, గ్రేట్ సార్. సార్ ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేయబోయే ముందు ఒక ఐడియా వస్తుంది. సో ఆ ఐడియాని ఎలా ఎవాల్యుయేట్ చేసుకోవాలి సార్? ఐడియా కరెక్టా కాదా అని చెప్పి. దీనికి అందరికీ తెలిసిన విషయం అండి, లీన్ బిజినెస్ మోడల్ అంటారు. ఓకే. చాలా మంది ఏ బిజినెస్ మొదలు పెట్టాలనుకుని నేను ఈ బిజినెస్ మొదలు పెడదాం అనుకుంటున్నా, ఈ సర్వీస్ మొదలు పెడదాం అనుకుంటున్నా అజ్యూమ్ చేస్తారు మార్కెట్లో ఇది అవసరం అనుకుని. కానీ చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ కస్టమర్ ప్రాబ్లం ఏంటి, వాట్ ఆర్ ద టాప్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద కస్టమర్స్. అది మార్కెట్లో ఆల్టర్నేటివ్ ఎవరైనా చేస్తున్నారా, ఎగ్జిస్టింగ్ సొల్యూషన్స్ ఉన్నాయా, అండ్ మీ దగ్గర ఉన్నటువంటి యూనిక్ సొల్యూషన్ ఏంటి. ఇవన్నీ అందరి దగ్గర ఉన్నవి. 4వది ఉంటుందండి, వాట్ ఈజ్ యువర్ అన్ఫేర్ అడ్వాంటేజ్ అంటారు. అన్ఫేర్ అడ్వాంటేజ్ ఎవరి దగ్గర లేనటువంటి మీ దగ్గర ప్రత్యేకతలు ఏంటి. ఓకే. దట్ సంథింగ్ యూనిక్ విచ్ ఈస్ నాట్ దేర్ ఎనీవేర్. అండ్ ఆ ప్రాబ్లం కూడా 2 రకాల బిజినెస్ మోడల్స్ ఉంటాయి. పెయిన్ కిల్లర్ బిజినెస్ మోడల్, వైటమిన్ బిజినెస్ మోడల్. ఓకే. మీరు వైటమిన్స్ అనేవి సప్లిమెంట్స్ ఇలాంటివి ఉంటాయి చూడండి, అది మీరు ఒక స్టేజ్కి వచ్చాక మీరు అలవాటు చేసుకోవచ్చు. కానీ అది మెడిసిన్ లాగా వెళ్ళరు కదా. కానీ మనకి కోవిడ్ టైంలో చూడండి ఒక వ్యాక్సిన్, అది పెయిన్ కిల్లర్ మోడల్, అది ఇమ్మీడియట్ కావాలి కదండి. దానికి ఎంతన్నా పెడతారు, హాస్పిటల్కి ఎంతన్నా పెడతారు, జిమ్కి దే విల్ థింక్ కదండి, పే చేసి కూడా పోరు కదా. బికాజ్ ఇది వైటమిన్ మోడల్. అందుకని మీ బిజినెస్ పెయిన్ కిల్లర్ బిజినెస్ మోడల్ ఉంటేనే కస్టమర్స్ మీ దగ్గరికి వస్తారు. పెయిన్ కిల్లర్ ఇస్ నథింగ్ బట్ పుల్. ఎక్కువ మందికి అవసరం ఉండాలి. సో అలాంటి బిజినెస్ మోడల్ ఉందా లేదా అని చూడడానికి మీరు ఎక్స్పెరిమెంట్ చేయాలి. అందుకని మీరు స్టార్ట్అప్ చేసినప్పుడు మీరు చిన్నగానే ఎక్స్పెరిమెంట్ చేయాలి. స్కేల్ చేసే ముందు మీరు స్టార్ట్ చేసి సక్సెస్ అయిన తర్వాత స్కేల్ చేయాలి. కానీ ఫస్టే స్కేల్ అప్ ఐడియా తోటి నాకు గనక మంచి ప్రొడ్యూసర్ దొరికితే సినిమా తీస్తాను, నాకు గనక మంచి ఫండింగ్ దొరికితే నేను చేస్తానని అందరూ అదే తిరుగుతారు. కానీ నాకు చాలామంది బ్యాంకర్స్ చెప్పింది, మాకు ఫైల్స్ దొరకట్లేదండి మేము ఇవ్వడానికి, మా దగ్గర అంత ఫండింగ్ ఉంది. అందుకని ఆయన చెప్పిన సీక్రెట్ ఉంది. మాకు సపోజ్ ఒక ఆయన బిజినెస్ బాగా చేస్తున్నాడు, ఆయనకి ఒక 50 లక్షలు కావాలనుకోండి, 10 లక్షలు అడగాలంట.
చూస్తాడు బిజినెస్ టర్న్ ఓవర్ అంతా బాగానే చేస్తున్నాడు, 10 లక్షలు ఈజీగా ఇచ్చేస్తాడు. ఈ 10 లక్షలు చేసాక మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటాడు, మీరు బిజినెస్ ఎలా చేస్తున్నారని. మీరు బ్రహ్మాండంగా చేస్తుంటే ఆయన వెనకాల పడతాడు. ఓకే. అందుకని స్టార్ట్అప్ సక్సెస్ అవ్వకుండా, ఇందులో మీరు ప్రాఫిట్ రాకుండా, నేను పెద్ద చేసాక ప్రాఫిట్ వస్తుందని ఐడియా మనం ఎంతమందికి చెప్పినా మార్కెట్ మనం నమ్మదు. మనకి ఆ యొక్క స్టార్ట్అప్ చేసి స్కేలప్ చేసి ఎగ్జిట్ అయిపోయి ప్రాఫిట్ చేసి రోజులు అయిపోయినాయి. అత్యాధీన చలిగా ఇప్పుడు అంతా కూడా మీరు ప్రాఫిట్ తయారు చేయాలి, అప్పుడు మీరు స్కేలప్ చేయడానికి మీరు ఎంతైనా రిస్క్ తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో అందుకని ఫస్ట్ ఎవాల్యూట్ చేయాల్సింది ఏంటంటే, మీరు మొదలు పెట్టినప్పుడు మీ యొక్క బూట్ స్టాపింగ్ తోటి మీ ఓన్ మనీతో రిస్క్ తీసుకున్నప్పుడు మీరు సక్సెస్ అయ్యారా, దెన్ యూ కెన్ స్కేల్ అప్. గ్రేట్ సార్. సార్, మీ ఎక్స్పీరియన్స్లో చాలామంది బిగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ని ఆర్ మోడరేట్ పీపుల్ని రీసెంట్గా స్టార్ట్ చేసిన ఫౌండర్స్ని కూడా చాలామందిని మీట్ అయి ఉంటారు. సో వీళ్ళందరిలో కామన్గా మీరు అబ్జర్వ్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఒక 3 to 4 మిస్టేక్స్ ఏమైనా చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు సెలెక్ట్ చేసుకునేటప్పుడు పీపుల్ అండి. మీకు పీపుల్ విషయంలో కనుక ఇంటిగ్రిటీ దగ్గర మీరు చెక్ చేసుకోలేదు అనుకోండి, మీరు ఒక స్థాయికి వచ్చాక కన్నా పడిపోతుంది. ఎక్కడో చోట మిమ్మల్ని ముంచుతారు, లేదా వాళ్ళు ఇబ్బంది పడతారు, లేదా వదిలేస్తారు మధ్యలో. అందుకని ఖచ్చితంగా చూడాల్సింది ఇంటెన్షన్ ఏంటి, ఇంటిగ్రిటీ ఉందా, ఇంటెలిజెన్స్, కాంప్లిమెంటరీ స్కిల్స్ ఉండాలి. ఇద్దరు ఒకటే అయితే లాభం లేదు కదా, కాంప్లిమెంటరీ స్కిల్స్ ఉండాలి. అందుకని ఈ విషయంలో సరిగ్గా చూసుకోకుండా మనం కాసేపు మాట్లాడుకున్నాం బాగుంది, అందరూ పైగా అందరూ బాగానే ఉంటారండి. సో అందుకని ఐస్బర్గ్, టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ చిన్నగానే ఉంటుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ అందరికీ పెరిగిపోయింది, బట్ ద ట్రూ క్యారెక్టర్ తెలియాలంటే చాలామంది అంటారు ఎక్కడ తెలుస్తుందంటే ఇక్కడ రాసి ఉంటుందా అంటారు. మీది మీకు తెలిస్తే ఈ ప్రపంచంలో అందరిది మీకు తెలుస్తుంది. మీది మీకే తెలియకపోతే ఇట్ ఇస్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ద ఇన్నర్ వరల్డ్ ఆఫ్ అదర్స్. ఎగ్జాక్ట్లీ. అందుకని ఇట్స్ ఆల్వేస్ ఇన్సైడ్ అవుట్. హూ ఆర్ యూ ఇన్సైడ్ అన్నది ముందు మీరు తెలుసుకోండి, మీ వాల్యూస్ ఏంటో మీరు తెలుసుకోండి, అప్పుడు ఎలా అయిందో లేదు తెలుస్తుంది. అసలు మీ గురించే తెలియకుండా సో ఇప్పుడు ఎన్నాలని ఎక్స్పెరిమెంట్ చేస్తారు. సో ఇట్స్ ఆల్వేస్ ఇన్సైడ్ అవుట్. దట్ ఈస్ ద వన్ మిస్టేక్. సో సెకండ్ మిస్టేక్ ఏంటంటే, మీరు డబ్బుతో మొదలు పెట్టడానికి టూ మచ్ ఇన్వెస్ట్ చేయడం వితౌట్ ఎక్స్పెరిమెంటింగ్. ఒక బిల్డర్ ఉన్నాడు అనుకోండి, బిల్డర్ యాక్చువల్గా తను డబ్బు పెట్టాలి, కానీ బిల్డింగ్ కట్టేవాడిని బిల్డర్ అంటారండి, ఒక కమ్యూనిటీని బిల్డ్ చేసేవాడిని బిల్డర్ అంటారు. బిల్డింగ్ ఎవరు కడతారండి? ఆ మేస్త్రి కడతారు కదండి. సో ఆ పీపుల్ని బిల్డ్ చేసేవాడే కదండి బిల్డర్ అంటే కనుక. అందుకని మీ డబ్బులతో బిల్డ్ చేయాలా, పీపుల్ డబ్బులతో బిల్డ్ చేయాలా అంటే ఇక్కడ మార్కెటింగ్ వస్తుంది. ఎప్పుడైతే మీ కాజ్ని బయటకు ఇచ్చారో, అందరూ మీ దగ్గరికి వచ్చారో, వాళ్ళు ముందుకు వచ్చారో, అప్పుడు ఇది తెలియకుండా మీకు ఏమవుతుంది, మీకు ప్రజల డబ్బులతో మీరు కండక్ట్ చేయడం. లేదా బ్యాంక్ లోన్ తీసుకున్నారు, బ్యాంక్ డబ్బులు ఎవరి? ప్రజలే కదా. మీ కాన్సెప్ట్ బాగుంటే మీకు ఫండింగ్ వస్తుంది కదా. అందుకని మీరు డబ్బుల విషయంలో మొత్తం డబ్బులు మీరు పెడితేనే బిజినెస్ అవుతుందని అనుకోకండి. ఇట్స్ ఎ మూమెంటం. అందుకని మీ కస్టమర్ దాంట్లో పార్టే, మీ యొక్క ఎంప్లాయీస్ మీ దాంట్లో పార్టే, మీ కో పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అతను మీ దాంట్లో పార్టే. ఎవ్రీబడీ ఈజ్ ఇన్వెస్టర్. సో అందుకని బిగ్గెస్ట్ మిస్టేక్ నేను చేయడం చూసింది ఏంటంటే, ఫస్ట్ రాంగ్ పార్ట్నర్స్ ఎంచుకోవడం. సెకండ్, క్యాష్ విషయంలో, డబ్బుల విషయంలో ఎంత డబ్బు పెట్టాలి, పెట్టినప్పుడు అందరితోటి మూమెంటం ఎలా క్రియేట్ చేయాలి. సో గ్రీడ్ ఎక్కడైతే ఉందో అక్కడ మిస్టేక్ చేస్తారండి. అంత ప్రాఫిట్ నాకే రావాలనుకోండి. అందుకే ఈవేళ కాన్షియస్ బిజినెస్లో ఇంపార్టెంట్ ఏంటంటే, షేర్ హోల్డర్ ముఖ్యం కాదు, స్టేక్ హోల్డర్ ముఖ్యం. అంటే ఎవ్రీ పర్సన్ హూ ఇన్వాల్వ్స్ ఈజ్ ఇంపార్టెంట్ విత్ యూ. వాళ్ళని ఇగ్నోర్ చేస్తే సెకండ్ సినిమాకి మీతో ఉండరు. కరెక్ట్. అండ్ సేమ్ సార్, ఆల్రెడీ మీరు లిటిల్ బిట్ కవర్ అయింది, బట్ స్టిల్ వైఫ్ కంటే ఎక్కువ కో-ఫౌండర్తో ట్రావెల్ చేస్తారు. ఇట్స్ మ్యాండేటరీ టు హ్యావ్ ఎ కో-ఫౌండర్. సో అలాంటి కో-ఫౌండర్ని ఎలా చూస్ చేసుకోవాలి సార్? కొంతమంది చెప్తారండి ప్రొఫెషనల్ రిలేషన్షిప్ వేరు, పర్సనల్ రిలేషన్షిప్ వేరు అని. కానీ నేను ఏకీభవించిన దాంతో. ఎందుకంటే మనం ఒక క్యాబ్లో డ్రైవ్ చేసినప్పుడే అతను నీట్గా లేకపోయినా, అతని యొక్క స్మోకింగ్ హ్యాబిట్స్ ఏమన్నా ఉన్నా, వాసన వస్తున్నా మనం చాలా ఇన్కన్వీనియంట్ ఫీల్ అవుతాం. ఒక మ్యారేజ్ ఎలాంటిదో బిజినెస్ కూడా అలాంటిది. సో అందుకని మీకు పర్సనల్గా మీకు అలైన్ అవ్వకుండా బిజినెస్లో అలైన్ అవుతుంది అనుకోవడం పొరపాటు. ఎందుకంటే మనం కొన్ని ఉంటాయండి, పసుపు మిరియాలు కలిపితే దాని యొక్క ఇంగ్రీడియంట్స్ 2000 times పెరుగుతాయండి. అలాగే తేనె, నిమ్మకాయ. అలాగే మనం ఇద్దరు కలిసినప్పుడు 1+1 is not 2, ఇది 11 అంటారు కదా. ఆ మల్టిప్లయింగ్ ఎఫెక్ట్ అవ్వాలంటే మనం మెర్జ్ అవ్వాలి, మనసా వాచా కర్మ. మీరు చూడండి, కృష్ణ భగవానుడు, అర్జునుడు ఇద్దరు కలిపి మెర్జ్ అయితే కదా ఆ సంవాదం వచ్చేది.
లేకపోతే రోజు కాన్ఫ్లిక్టే ఉంటుంది కదా, తెలియకుండా ఎక్కడో చోటు సమ్ రిజర్వేషన్ ఉంటుంది కదా. 100%. సో అందుకని ఆ ట్రాన్స్పరెన్సీ ఉండాలన్నా, మిస్టేక్స్ చేస్తారు, సో లోపాలు కూడా ఉంటాయి, వాటిని కూడా యాక్సెప్ట్ చేయాలి. కానీ మీ బలం ఏముందో నేను దాని మీద ఫోకస్ చేయగలగాలి, నా బలం మీ బలం కలిస్తే ఏం చేయగలమో దాని మీద ఫోకస్ చేయగలగాలి, మీ ఫ్లా ఏదైతే ఉందో నా బలంతో దాన్ని అడ్డు వేయగలగాలి, కాంప్లిమెంటరీ చేయగలగాలి. సో అందుకని ఎప్పుడైతే లైఫ్లో కూడా మనం నిలబడతామో, ఆ వయా మ్యాచ్ అవుతుందో అప్పుడు అది సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నందన్ నీలేకన్ గారు ఉన్నారు. సో ఆ సీఈఓని ఫైర్ చేశారు, లేకపోతే ఆయన వెళ్ళిపోయాడు, మళ్ళీ తిరిగి నిలబడ్డాడు కదా ఆయన. అందుకని లైఫ్లో కూడా మీరు కనుక ఆ యొక్క రిలేషన్షిప్ లేకపోతే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. యూ మస్ట్ హ్యావ్ ఎ గ్రేట్ రెస్పెక్ట్ పర్సనల్లీ. ఆ పర్సనల్ క్యారెక్టర్ని, ఆ పర్సనల్ వ్యక్తిత్వం మీకు నచ్చితేనే బిజినెస్లో చాలా దూరం వెళ్ళగలుగుతారు. అది 100% ఐ అగ్రీ విత్ దట్. సార్, మోస్ట్ ఆఫ్ ది బిజినెస్ ఓనర్స్ కంపెనీ స్టార్ట్ చేస్తారు, శాలరీస్ ఇస్తారు, రెంట్లు, ఈఎంఐలు అన్నీ పే చేస్తూ ఉంటారు. బట్ శాలరీ తీసుకోకుండా ప్రాఫిట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఒక పర్సన్ శాలరీ ఎప్పుడు తీసుకోవాలి సార్? యాక్చువల్గా డే 1 నుంచి తీసుకోవాలండి. ఓకే. కానీ మరి కంపెనీలో డబ్బులు లేకుండా ఎలా తీసుకుంటారు మీరు? ఎస్. అందుకని ఫస్ట్ టైం మీరు లీన్ బిజినెస్ అంటే మీరు తక్కువ ఖర్చులతో పెట్టుకోవాలి. హెడ్స్, ఓవర్ హెడ్స్ కంపెనీకి బరువు అయిపోతాయి. అవును సార్. అందుకని ఇనీషియల్గా మీకు ప్రాఫిట్ రావడానికి టైం పడుతుంది. కాబట్టి మీరు బిజినెస్లోకి వచ్చే ముందే ప్రిపేర్ అవ్వాలి. 6 months, 1 year మీకు పాసివ్ ఇన్కమ్ ఉందా, లేకపోతే మీరు మినిమం సస్టైన్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎక్కడి నుంచో ఫండ్ తెచ్చుకుంటే దాంట్లో మీరు కూడా మినిమం తీసుకోవాల్సిందే. సో మీరు ఇంటి దగ్గర పీస్ ఆఫ్ మైండ్ లేకుండా మీరు బిజినెస్లో ఎలా ఫోకస్ చేయగలుగుతారు? సో కాకపోతే ఏంటంటే మనుషులకి కొంచెం 2-3 చెక్కులు వచ్చి కొంచెం వచ్చేటప్పటికి కార్లు మారిపోతుంటాయి, ఈ ఈఎంఐస్ మారిపోతుంటాయి. ఆ పని చేయకూడదు. అందుకని పెద్దగా ఆఫీసులు పెట్టేసుకోవడం, ఎక్కువ మంది రిక్రూట్ చేసుకుని భవిష్యత్తులో పనికొస్తారని అనుకోవడం, సో ఆ పనులు చేయకూడదు. అందుకని మీకు ఎంత అవసరమో దానికంటే చిన్నగా పెట్టుకోవడమే బెస్ట్. అందుకే మన వినాయకుడి దగ్గర ఎలక ఉంటుందండి. ఎలకంటే కోరికలు చిన్నగా ఉండమని కాదు, కోరికల కంటే మీరు పెద్దవాడు అయితే మీరు కోరికల మీద రైడ్ చేస్తారు. సో అందుకని ఆల్వేస్ బికమ్ బిగ్గర్ దాన్ యువర్ డిజైర్స్. సో అందుకని ఆ డిసిప్లిన్, ఈ 2 డిసిప్లిన్ లేకే చాలా మంది స్టార్టప్స్ ఫెయిల్ అవుతారండి. పర్సనల్ డిసిప్లిన్ అండ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్. సో పర్సనల్గా ఖచ్చితంగా మీరు బిజినెస్కి అంకితం అవ్వాల్సిందే. సో అంటే పొద్దున్నే రావడం ఇవన్నీ లెక్క కాదండి. ఏ టైంకి డెడికేట్ అవుతారో ఆ టైంకి అన్డివైడ్ అటెన్షన్ ఇవ్వాల్సిందే. జాబ్ మైండ్ సెట్ తోటి బిజినెస్ చేయలేరు మీరు. సో సెకండ్, ఫైనాన్షియల్ డిసిప్లిన్. సో అందుకని మీ జేబులో డబ్బులు ఉన్నప్పుడు కొంతమంది కంఫర్ట్ ఉండదు, అది ఎక్కించోడు ఖర్చు పెట్టేయాలి, ఎవరికొకరికి ఇచ్చేయాలి. సో యూ మస్ట్ బీ కంఫర్టబుల్ విత్ మనీ. You must really feel good about having money in your account. Yes, great sir. Sir, like చాలా మంది ప్రొడక్ట్ సర్వీస్తో రెడీ ఉంటారు సార్. కస్టమర్స్ రావట్లేదు అని ఎదురు చూస్తూ ఉంటారు. బికాస్ దే డోంట్ గో ఫర్ మార్కెటింగ్. అసలు మార్కెటింగ్ చేయరు, బయటకి ప్రొడక్ట్ సర్వీస్ని తీసుకొని వెళ్ళరు, ఏ యాక్టివిటీ కూడా చేయరు. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ మార్కెటింగ్, ఆర్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మార్కెటింగ్ ఫర్ ఎవ్రీ బిజినెస్? మనం ఇందాక 3 విషయాలు అనుకున్నామండి. ఏ బిజినెస్ కన్నా గ్యాలప్ ప్రకారము మ్యూజిక్ కండక్టర్ లాగా ఉండాలి. ఓవరాల్గా బిజినెస్ని బిల్డ్ చేయాలి, రన్ చేయాలి. సో సెకండ్ ఏంటంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఉండాలి. మూడవది రెయిన్ మేకర్ అంటారు. రెయిన్ మేకర్ అంటే కనకదార కురిపించేవాడు, డీల్ మేకర్ డబ్బులు తీసుకొచ్చేవాడు. అసలు బిజినెస్ అంటేనే మార్కెటింగ్ అండి. మీకు బాగా బిల్డింగ్ కట్టాడు, ఆయనకు అమ్మడం రాదు, కట్టాక ఎదురు చూస్తాడు. ఇప్పుడు చాలా హైదరాబాద్లో కానీ ఎన్ని చోట్ల ఏం జరిగింది, మార్కెటింగ్ వాళ్ళే ముందు ఒక కాన్సెప్ట్ తయారు చేసుకుని ఒకరితో అగ్రిమెంట్ పెట్టుకుని మార్కెట్లోకి వెళ్ళి కొంత అడ్వాన్స్ తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చి బిల్డింగ్లు కట్టేసి బిల్డర్ అయిపోయారు. వీళ్ళెవరికి బిల్డింగ్ కట్టడం రాదు. వీళ్ళు అన్ని సేల్ చేసాక ఏఎల్ఎన్టీకో టాటాకో వాళ్ళకి వెళ్ళి వాళ్ళు కాంట్రాక్ట్ ఇస్తారు, ఇంకో మా దగ్గర ఇంత అమౌంట్ ఉంది మీరు చేయండి. వారు వీళ్ళు ఓకే వీళ్ళు అమ్మగలిగారు, వీళ్ళ దగ్గర బ్యాలెన్స్ ఉందో చూసి వాళ్ళు మొదలు పెడతారు, ఆ బ్రాండ్ చూపించి మళ్ళీ అమ్మేస్తారు. అంటే ఇక్కడ ఎవరు సక్సెస్ అవుతున్నారు, కట్టేవాడా అమ్మేవాడా? మరి ఎల్ఎన్టీ కూడా మనకి చాలా కట్టింది కదా, వాళ్ళ మార్కెటింగ్ వాళ్ళు లేదనుకోండి, వాళ్ళు కట్టడంలో నిష్ణాతులు, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. మరి మార్కెటింగ్ లో ఇంకొకటి ఎక్స్పర్ట్ ఉన్నారనుకోండి, వీళ్ళు ముందుకు వెళ్ళిపోతారు కదా. అందుకని అమ్మేవాడే మనగాడు. అందుకని మీకు అల్టిమేట్ గా ఆక్సిజన్ లేకపోతే మనం ఎట్లా బతకలేమో, కంపెనీకి క్యాష్ ఫ్లో లేకుండా బతకం. క్యాష్ ఫ్లో ఎక్కడి నుంచి వస్తుంది, రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది, అమ్మడం ద్వారానే వస్తుంది. అందుకని మార్కెటింగ్ అవేర్నెస్, మార్కెటింగ్ అన్నది లీడ్ జనరేషన్ అంటారు, సేల్స్ అనేది రెవెన్యూ జనరేషన్. కానీ సేల్స్ మీరు చేయక్కర్లేకుండా ఉండాలి అంటే ఇవాళ అమెజాన్ ఉందండి, అమెజాన్లో మనం వెళ్ళి సెర్చ్ చేసుకుని మనం కదా కొనుక్కుంటున్నాం.
వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు, సేల్ చేయట్లేదు. ఎగ్జాక్ట్. సేల్స్ ఇవాళ చేయడం అన్నది అవుట్డేటెడ్ అయిపోయిందండి. మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఇన్సూరెన్స్ కొనుక్కోండి లేదా మా ఇల్లు కొనుక్కోండి అని రోజు ఫోన్ చేసి మా కారు కొనుక్కోండి అంటే మీరు అవి బ్లాక్ చేస్తున్నారు, స్పామ్లో పెడుతున్నారు. అందుకని చాలా కంపెనీస్ ఏం చేస్తాయి, ఎడ్యుకేట్ చేస్తాయి. ఇన్సూరెన్స్ ఏం చేసినాయి, ఎడ్యుకేట్ చేసినాయి. సో దట్ మీరు ఫోన్ చేసి, మీరు అడిగి, మీరు సెర్చ్ చేసి, మీరు ఎంక్వైరీ చేసి మీరు చూస్ చేసుకుంటున్నారు. అంటే అమ్మడం నుంచి కొనుక్కోవడానికి మారిపోయింది. అందుకని మ్యాక్సిమం చేయాల్సింది ఏంటి, ఎడ్యుకేట్. ఎప్పుడైతే మీ ప్రమోషన్ అంటారో ప్రమోషన్ మస్ట్ బి ఎడ్యుకేషన్. వాళ్ళు పెయిన్ పాయింట్స్ని గుర్తు చేసి నా దగ్గర సొల్యూషన్ ఉంది, నా దగ్గర మాత్రమే సొల్యూషన్ ఉంది, ఈ సొల్యూషన్ ఎక్కడ లేదు. ఎప్పుడైతే మీరు చెప్పగలుగుతున్నారో, ఇప్పుడు నేను సెయింట్ ఇన్స్టిట్యూట్ పుస్తకం కొనమని చెప్పను, నా కోచింగ్ తీసుకోమని చెప్పను, నేను ఇలా మీతో మాట్లాడుతున్నాను. ఇది ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, మార్కెటింగే కదా, 100% మార్కెటింగ్. సో అప్పుడు ఎవరికి అవసరమో నాకు తెలియదు. 1,00,000 మంది చూస్తే అందులో ఒక్కరికి అవసరం ఉండొచ్చు. ఎందుకంటే నా ఆల్వేస్ B2B, దట్ వన్ క్లయింట్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ. కరెక్ట్. సో ఎప్పుడైతే నేను విజిబిలిటీ ఉందో ఆటోమేటిక్గా కస్టమర్ ఎక్కడో చోట నన్ను చూసే అవకాశం ఉంది. అందుకని అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అంటారు. ఇఫ్ యు ఆర్ నాట్ విజిబుల్ యు ఆర్ నాట్ సేలబుల్. అందుకని జో దిక్తా హై ఓ బిక్తా హై అంటారు హిందీలో. అందుకని కనపడేది ఏదో అమ్ముడు అవుతుంది అది. 100%. అందుకని చూడండి, ఇప్పుడు మన ఊర్లో పెళ్ళి అవ్వాలనుకోండి, ఆ పాపకి ఫంక్షన్ తోటి మొదలవుతుందా లేదా? అవును. సో మన CV పంపిస్తారు, ఇవన్నీ కూడా మార్కెటింగే కదా. మనకి జాబ్ సర్చింగ్ అంటారు, అమెరికాలో మార్కెటింగ్ అంటారు. అంటే ఉద్యోగం కూడా రాదు కదా మీరు మార్కెట్ చేసుకోకపోతే. అందుకని పెళ్ళి అయినా అంతే, ఉద్యోగం అయినా అంతే, ప్రొడక్ట్ అయినా అంతే, యూ హ్యావ్ టు. సో నేను ఫస్ట్ బుక్లో మాట రాశానండి. నాకు కబీర్ దాస్ గారు మాట చెప్పారు, కళ్ళు అమ్మడానికి దుకాణం తెరిచి చాలు, పాలు అమ్మడానికి మాత్రం ఇంటింటికి వెళ్ళాలి. అంటే లిక్కర్ బేచనే के लिए दुकान खोलो बस, మగర్ దూత్ బేచనే के लिए घर घर जाना पड़ता है. అంటే మంచి వస్తువుకి మీరు ఇంటింటికి వెళ్ళి అమ్మాలి. అదే లిక్కర్ లాంటి దానికి మీరు ఏమి అనక్కర్లేదు. రేపు సెలవు అంటే ఇవాళ రష్ ఉంటుంది. కాకపోతే పాలుకి ఎందుకు అరువిస్తారు, పాలుకి ఎందుకు అంత ఈజీగా అందరూ వచ్చి కొనుక్కోరు అనుకుంటే, ఈ యొక్క కళ్ళులో ఉన్న కిక్కు పాలులో లేదు. అందుకని మీరు చేసే పని ఏదన్నా కిక్ వచ్చేలా తయారు చేయాలి దాన్ని. అదర్వైజ్ యూ హ్యావ్ టు పుష్. సో అందుకని మీకు నేను సెయింట్ ఇనేస్ ఒకటి రాశాను, ఇందులో కిక్ ఏమీ లేదనుకోండి నాది కొనరు. అదే ఇదే పుస్తకానికి నేను అందులో సేల్స్ అండ్ మార్కెటింగ్ అని రాశాను. అల్టిమేట్గా సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎండ్ అవుతుంది కాబట్టి 8th చాప్టర్ అదే రాశాను. అల్టిమేట్గా ఏం చేస్తే సేల్ అవుతుంది, ఏం చేస్తే మీరు డబ్బులు వస్తాయి, ఏం చేస్తే మీరు బిలియన్ అవుతారన్నది పుస్తకం. కానీ అది చెప్పలేదు ఎక్కడ. కానీ ఒకవేళ కనుక నేను టైటిల్ అదే పెట్టాను అనుకోండి, ఈ పాటికి 3 ముద్రలు అయిపోయి కదండి. అందుకని కిక్ వచ్చేలా చేయడం కూడా మన బాధ్యత. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ మార్కెటింగ్. ఆల్ అబౌట్ మార్కెటింగ్. ఎస్ సార్. సార్ ఇంకొకటి ఏంటి అంటే సార్, నేను కామన్గా ఈవెన్ నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్, చాలా మంది పీపుల్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే, స్టార్ట్అప్ స్టార్ట్ చేసినప్పుడు బోల్డ్ అంత ఎనర్జీ ఉంటుంది. సో ఈ హైపర్ ఎనర్జీతో ఒక బిజినెస్ స్టేబుల్ అవ్వకుండా ఇంకొకటి ఇలా నెంబర్ ఆఫ్ థింగ్స్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్తారు. సో ఇలాంటి పీపుల్కి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి సార్? మనకి డాక్టర్ అడైజెస్ దీని గురించి చెప్తారు. చాలా పెట్టాలనుకుంటారు. ఇవన్నీ ఏంటంటే ఫస్ట్లో చాలా అఫేర్స్ ఉంటాయి. ఎవరో ఒకరితోటి కొంత ఎంగేజ్మెంట్ అయింది, కానీ అఫేర్స్ ఉన్నప్పుడు రోజుకు అట్రాక్షన్ ఉండి ఈ కొత్త అఫేర్ వచ్చినప్పుడు పాత అఫేర్ పోతుంటారు, ఎక్స్ అయిపోతుంటారు కదా. సో బ్రేకప్ పార్టీస్ కదా. సేమ్ ఇక్కడ కూడా అదే జరుగుతుంటుంది. అన్నీ ఇవాళ బాగానే అనిపిస్తుంటుంది, అందరితో షేర్ చేసుకుంటూ ఉంటారు. సో దాన్ని ఐడియేషన్ చేస్తారు, నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. కానీ మీరు చూడాల్సింది ఏంటంటే, ఆర్ యూ రెడీ టు లివ్ విత్ దిస్ ఐడియా ఫర్ ఎవర్? సో ఎంతకాలం మీరు ఉండదలుచుకున్నారు, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వదలుచుకున్నారు అనేది వేరే విషయం. ఎగ్జిట్ అయినా కాంటెక్స్ట్ నుంచి ఎగ్జిట్ అవ్వరు, కంటెంట్ నుంచి ఎగ్జిట్ అవుతారు. సో అంటే మీరు ఒక బేబీని మీరు రావాలి అనుకుంటే కనుక, ఒక పెళ్ళి అయింది, ఐడియాని తీసుకున్నారు, పిల్లోడు పుట్టాడు. పిల్లోడు ఒక గ్యాప్ అని ఎందుకంటారు, బిడ్డకి దూరం. వీడే పిల్లోడు అన్నప్పుడు ఇంకో పిల్లోడు వస్తే ఇద్దరిని మీరు చూడలేరు కదా. అందుకని ఈ పిల్లవాడు తన మీద తాను నిలబడి వరకు ఆగాలి. సో అయితే ఈ పిల్లవాడు ఏమనుకుంటాడు, నేను అన్నీ చేసేయగలను అనుకుంటాడు. అలాగే స్టార్టప్ కొంచెం సక్సెస్ వచ్చిందంటే ఈ క్యాష్ ఫ్లో డైవర్ట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. కానీ ఈ క్యాష్ ఫ్లో డైవర్ట్ అయిపోతే ఈ బిజినెస్ బతకదని గుర్తుంచుకో. మీరు ఎక్కడైతే ఈ డబ్బును ఇంకో చోట పెట్టారో దాని మీద రిటర్న్ రావడానికి టైం పడుతుంది. అందుకని ఒకటి స్టేబిలైజ్ కాకుండా, అందుకని స్టార్టప్ స్టేబిలైజ్, అప్పుడు స్కేల్ అప్. ఇలా చేయకపోతే వర్నే హార్నిష్ చెప్పిన ప్రకారం స్టార్టప్, స్కేల్ అప్, స్క్రూ అప్. అందుకని నేను స్టార్టప్ ధర్మ, స్కేలప్ ధర్మ, ఎగ్జిట్ ధర్మ అని పెట్టాను. అందుకని స్టార్టప్కి స్కేలప్కి మధ్యలో స్టెబిలైజ్. సో ఇది డిసిప్లిన్ కావాలండి. ఒక దాని మీద ఫోకస్ పెట్టాలి, స్కేల్ అయ్యే బిజినెస్ మీద ఫోకస్ పెట్టాలి.
సో దాంట్లో మినిమం వైబుల్ ఆడియన్స్ వచ్చి దాన్ని స్టేబిలైజ్ అయిన తర్వాత దానికి ఆటోమేటిక్గా పీపుల్ ఆర్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ అన్న తర్వాత దెన్ యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్ డిఫరెంట్ వర్టికల్. నన్ను అడిగితే అన్నీ కూడా అలైన్మెంట్లో ఉండాలండి. సపోజ్ మీరు రెన్యూవల్ ఎనర్జీ వైపు వెళ్ళారు, వాడు సోలార్ సిస్టమ్ పెట్టారు, బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషనో ఫార్వర్డ్ ఇంటిగ్రేషనో అదే లైన్లో వెళ్ళారు అనుకోండి, మీరు ఎన్నైనా పెట్టచ్చు, ఇదే రీసోర్సెస్ దానికి ఉపయోగపడుతుంటాయి. బట్ టోటలీ ఒక డిఫరెంట్ వాల్యూ సిస్టమ్స్, డిఫరెంట్ రీసోర్సెస్, డిఫరెంట్ ప్రాసెసెస్ ఉన్నది వెళ్ళారనుకోండి, మీరు ఉన్న టైం చాలా తక్కువ అండి. వేళ మనకి అటెన్షన్ డెఫిసిట్ అంటే అన్నిట్లకని చెప్పాలంటే మనకి 5 seconds కదండి వేళ యూట్యూబ్లో అటెన్షన్ ఉన్నది. సో ఇలాంటప్పుడు మనం ఫోకస్ లేకుండా రిజల్ట్ రావు. వాట్ ఎవర్ యూ ఫోకస్ దట్ విల్ ఎక్స్పాండ్. అందుకని మనం ఏదైనా అతిపెద్దది సాధించాలనుకుంటే బీ హ్యాక్, బిగ్ హైరీ అడాషియస్ గోల్, దాని నుంచి రివర్స్ అయ్యండి. అప్పుడు మీరు డిఫరెంట్ వర్టికల్ స్టార్ట్ చేయాలంటే ఆటోమేషన్ మోడ్లోకి వచ్చాక చేయండి. ఇప్పుడు టాటాస్ అన్నీ కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి, కానీ హెడ్ని పెట్టుతాడు, ఆయన మిగతా అంతా చూసుకుంటాడు. బోర్డ్ అన్నది కామన్గా ఉంటుంది. సో అందుకని వీళ్ళు అన్నిటి మీద ఆ కోర్లోకి వెళ్ళరు కదండి. సో ఆ స్టేజ్కి వచ్చాక అది వేరు మల్టీనేషనల్ కంపెనీకి అయ్యాక. బట్ అదర్వైజ్ వెన్ యూఆర్ ఇన్ స్టార్ట్అప్, దాంట్లో ప్రాఫిట్ తీసుకురండి, దాంట్లో సిస్టమేటిక్గా చేయండి. మీ అవసరం లేదనిపించేటట్టు అప్పుడు మీరు ఇంకొక న్యూ వర్టికల్ దీనికి ఇన్ని అలైన్మెంట్ చేయగలుగుతాయి, మీ వాల్యూస్కి ఇన్ని అలైన్మెంట్ చేయగలుగుతాయి, అప్పుడు అన్నీ కూడా కాంప్లిమెంటరీ ఉంటాయి. కరెక్ట్ సార్. సార్ ఇంకొకటి అంటే చాలా ఫార్చునేట్ అంటే చాలా హ్యాపీగా అనిపిస్తున్న థింగ్ ఏంటి అంటే సార్, మోస్ట్ ఆఫ్ ది యంగ్స్టర్స్ ఆర్ స్టార్టింగ్ స్టార్టప్స్, బట్ అన్ఫార్చునేట్లీ 90% ఆఫ్ ది స్టార్టప్స్ ఫెయిల్ అవుతున్నాయి. సో వాట్ మైట్ బి ద రీజన్స్? ఫస్ట్ మొదలు పెట్టినప్పుడు అంటే అందరికీ కూడా బాగానే ఉంటుంది అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్ ఓషన్ అంటే తెలిసిందే మీకు, అందరూ మొదలు పెట్టి చేయడం. ఎక్కువగా ఉద్యోగం చేస్తా కొంచెం బాగున్న తర్వాత మనం అప్పుడు దీంట్లోకి ఎంటర్ అవుదాం, రిజైన్ చేద్దాం జాబ్ అని మొదలు పెడుతుంటారు. సో అది మొదలు పెట్టినప్పుడు ఎవరో ఊరి నుంచో వాళ్ళు బామ్మర్దినో ఎవరినో తీసుకొచ్చి పెడుతుంటారు. సో ఒక ఓనర్ లాగా ఎప్పుడు ఎంప్లాయ్ ఉండని గుర్తుంచుకోండి. కరెక్ట్. సో యూ కెనాట్ హైర్ అండ్ ఎంటర్ప్రెన్యూర్. అందుకని మీలాగా ఇంకొకరు పని చేస్తారని మాత్రం అనుకోకండి. ఎక్కడో దొరుకుతారు మీకు అలాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు, దొరకడం అదృష్టం, వెరీ రేర్. సో ఇంకొకటి, మార్కెట్లో ఆల్రెడీ ఉన్నప్పుడు క్యాపిటల్ ఇంటెన్సివ్ అంటే డబ్బు మాత్రమే ఎక్కువ ఉండి మీరు వెళ్ళారనుకోండి, దాంట్లో మీకు నిష్ణాతులై ఉండాలి. ఇప్పుడు కళామందిరం చూసి నేను పెట్టాలనుకోండి పక్కనే, నేను ఆ సబ్జెక్ట్లో నాకు ఎక్స్పర్ట్ కాకుండా, నాకు అనుభవం లేకుండా డబ్బు మాత్రమే అందులో సక్సెస్ అవుతానన్నది చాలా భ్రమ. సినిమా ఇండస్ట్రీలో కొత్త ప్రొడ్యూసర్లు ఎందుకు దొరుకుతారంటే దానికి ఉన్న క్రేజ్. అలాగే డబ్బులు వచ్చిన తర్వాత చాలా చేయగలను అనుకుంటారు చాలామంది, బట్ దట్స్ నాట్ ద ఈజియెస్ట్ థింగ్ అండి. ముందు అనుభవం రావాలి ఖచ్చితంగా దాంట్లో. సో క్యాపిటల్ ఇంటెన్సివ్ పెట్టినప్పుడు మీకు దాంట్లో ఎక్స్పర్టైజ్ అయి ఉండాలి. ఆ బిజినెస్లో మీరు అవుట్కమ్ మీకు తెలిసి ఉండాలి. లేదా మీరు ఖచ్చితంగా మీరు దాంట్లో మీరే ఇన్వెస్ట్మెంట్ అయ్యి ఉండాలి. సో మెయిన్ ఫెయిల్ అవ్వడానికి కారణం రెడ్ ఓషన్ బిజినెస్. క్యాపిటల్ పెట్టి మనం ఎంత బాగా పెట్టాం, ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాం అనుకుని ఎదురు చూడడం కస్టమర్స్ కోసం నాట్ పాసిబుల్. నాకు తెలిసిన ఆయన ప్లే స్కూల్ పెట్టాడు. సో ఆయన సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాడు. సో వాళ్ళ వైఫ్ తోటి మొదలు పెట్టాడు. సో ఈ ఏరియాలో ఇంతమంది ఉన్నారు అన్నీ లెక్కేస్తారు. కానీ మీరు దాన్ని కస్టమర్ సెగ్మెంట్ ఏంటి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏంటి, వాళ్ళకి డిస్పోజబుల్ ఇన్కమ్ ఏంటి, ఇది మళ్ళీ ఇది ఇందాక చెప్పినట్టుగా పెయిన్ కిల్లర్ బిజినెస్ మోడలా, వైటమిన్ బిజినెస్ మోడలా, ఎందుకు వాళ్ళు ఇంత డబ్బు ఇస్తారు, మీరు ఇంత ఎక్విప్మెంట్ పెడితే ఒకవేళ ఇది వైబులా, శాలబులా, స్కాలబులా, రేపు పొద్దున్న దీన్ని ఎగ్జిట్ అవ్వడం నేను ఈజీయా, సమ్టైమ్స్ ఇట్స్ నాట్ ఈజీ అండి. సో ఇవన్నీ ఆలోచించకపోతే మీరు అందరికీ మీరు సినిమా స్టోరీ చెప్పి అందరూ వచ్చి డబ్బులు పెడతారు, లాస్ట్లో ఎవ్వరు బాధ్యత తీసుకోరు. నువ్వు చెప్పావు మేము పెట్టావు అంటారు. అందుకని తిరిగి మీరు దాన్ని లిక్విడేట్ చేసేటటువంటి అవకాశం లేకపోయినా, బిజినెస్ని నడపడమే కష్టమైనా, మళ్ళీ చాలాసార్లు రెండోసారి కూడా బిజినెస్ చేయడానికి కూడా ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. అందుకని మీరు మీ రెప్యుటేషన్ మార్కెట్లో తాకట్టు పెట్టి డబ్బుల్ని ఇన్వెస్టర్స్ని పట్టుకొస్తున్నారు కనుక మీరు పెట్టేటప్పుడు మీరు సక్సెస్ అయ్యి అప్పుడు వేరే వాళ్ళని ఇన్వైట్ చేస్తే, అసలు మీరు ఇన్వైట్ చేయక్కర్లేదు, వాళ్ళే వస్తారు. అప్పుడు లెట్ యువర్ బిజినెస్ స్పీక్ బిహాఫ్ ఆఫ్ యూ. సో అప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నాయి. ఫస్ట్ యూ మేక్ దట్ ప్రాఫిటబుల్, దెన్ యూ ఇన్వైట్ పీపుల్ టు స్కేల్ ద బిజినెస్ సో దట్ అందరికీ కూడా ప్రాఫిట్ షేర్ చేయొచ్చు. 100%. టైం మేనేజ్మెంట్ గురించి సార్, చాలా మంది బిజినెస్ ఓనర్స్ ఒకవైపు క్లయింట్స్ని, ఒకవైపు ఫినాన్షియల్ స్ట్రగుల్స్ని, ఒకవైపు టీమ్ మెంబర్స్ని, ఇంకొక వైపు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అని టైం అంతా ఇక్కడే స్పెండ్ చేస్తూ ఫ్యామిలీ అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయటం వాళ్ళకి పాసిబుల్ అవ్వట్లేదు. సో అలాంటి పీపుల్కి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఫస్ట్ అండి మనం మార్వాడీస్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే
వాళ్ళ ఇల్లు వాళ్ళ బిజినెస్ దగ్గర దగ్గర ఉంటాయి. ఫస్ట్ ఈ ట్రాఫిక్లో టైం వేస్ట్ చేయడం మానే. సో దట్ పిల్లలు చిన్నగా ఉన్నారనుకోండి, మీరు ఎప్పుడో పొద్దున్న కనబడతారు వాళ్ళ స్కూల్కి వెళ్ళే ముందు, మళ్ళీ రాత్రి మీరు లేట్గా వచ్చేటప్పుడు పడుకుంటారు. సండే అంకుల్లో తయారైపోకుండా. సో వర్క్ లైఫ్ అంటూ బ్యాలెన్స్ ఏమి ఉండదండి, రెండు ఒకటేనండి. బిజినెస్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్, లైఫ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ బిజినెస్. అందుకని బిజినెస్ ఎంచుకునేదే మీరు ఇన్ని అలైన్మెంట్ ఎంచుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జీవితంలో స్ట్రెస్ రాదు. సో నెక్స్ట్ ఏంటంటే మీరు ఫ్యామిలీకి కనపడుతూ ఉన్నారనుకోండి, వాళ్ళు కంప్లైంట్ తక్కువ చేస్తారు. సో అందుకని ఎంత వీలైతే అంత బిజినెస్కి మీరు దగ్గర ఉండాలి. అలా లేని సందర్భాల్లో డెఫినెట్గా మీరు కొన్ని అకేషన్స్లోనూ కొన్ని ఇంపార్టెంట్ అకేషన్స్కి ఖచ్చితంగా మీరు ప్రయారిటీ ఇవ్వాలి. అంటిల్ అండ్ అన్లెస్ బిజినెస్లో చాలా హై ఉంటే కనుక అప్పుడు మీ ఫ్యామిలీ పర్మిషన్ తీసుకుని దాన్ని ఇంకొక రోజు అగ్రిమెంట్ అంటారు. అందుకే ఈ బుక్లో మాట రాశాను, అగ్రిమెంట్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్. అందుకని కస్టమర్స్ తోటి మీరు టైంకి ఇస్తా అన్నారు, వెళ్ళలేకపోయారు, యూ కెన్ ఆల్వేస్ రీనెగోషియేట్ కదా. మీరు ఫోన్ చేసి నేను రాలేకపోతున్నానండి, నాకు 1 hour లేట్ అవుతుంది, లేదా ఈ రోజు కుదరట్లేదు, లేదా నెక్స్ట్ డే కుదరట్లేదని యూ కెన్ ఆల్వేస్ మళ్ళీ అగ్రీ అవ్వచ్చు మీరు. సో నథింగ్ రాంగ్ విత్ దట్. ఎక్స్పెక్టేషన్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. మనకి రిలేషన్షిప్లో ఎక్కువ ప్రాబ్లం వచ్చేది ఎక్స్పెక్టేషన్. సో అందుకని ఎక్స్పెక్టేషన్స్ కంటే అగ్రిమెంట్స్ ఆర్ ఫార్ బెటర్. సో అందుకని బిజినెస్ మ్యాన్ ఎక్కువ సక్సెస్ అయ్యే కొద్దీ ఎక్కువ టైం బిజినెస్కి ఇవ్వాలనుకోవడం కరెక్ట్ కాదు. సో అలా చేస్తున్నారంటే కనుక మీరు రన్నింగ్ ద బిజినెస్లో పడిపోయినట్టు. బిల్డింగ్ ద బిజినెస్లో ఉన్నారనుకోండి, మీరు ఫ్రీ అయిపోతారు రోజు రోజుకి. మీ బిజినెస్ పెరిగే కొద్దీ మీకు టైం ఎక్కువ ఉంటుంది. ఆ టైం ఎక్కువ ఉన్నప్పుడు మీరు కోర్ మీద ఫోకస్ చేయాలి. అంటే డూయింగ్ యువర్ బెస్ట్ అండ్ లీవింగ్ ద రెస్ట్ టు ద బెస్ట్ అంటారు. అందుకని మీరు బిల్డింగ్ ద బిజినెస్ మీద ఉన్నారా, రన్నింగ్ ద బిజినెస్ మీద ఉన్నారా? దందా బనానా అలాగే, దందా చలానా అలాగే అంటారు. అందుకని మీరు ఎప్పుడైతే మీరు బిల్డింగ్లో ఉంటారో, అందుకని ఎవ్రీ బిజినెస్ మ్యాన్ అన్ని పాత్రలు చేయాల్సి ఉంటుంది. సో మీరు యాజ్ ఏ ఆంటర్ప్రినర్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ద బిజినెస్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది ఆ బిజినెస్, ఎందుకంటే కొన్ని మీరు డెలిగేట్ చేయలేరు. మీరు ఎవరినైనా కీ పీపుల్ని కలవాలంటే మీరే కలవాలి, డెసిషన్ మీరే తీసుకోగలుగుతారు. దెన్ లీడర్ అంటే పీపుల్ తోటి అప్పుడప్పుడు మీరు మాట్లాడాలి, ఎంగేజ్ అవ్వాలి, అప్రోచబుల్ ఉండాలి, కనెక్ట్ అవ్వాలి. అందుకని యాజ్ ఎ లీడర్ కొంతమంది ఏంటంటే లీడర్ ఎక్కువైపోతుంటారు, వాళ్ళే ఎక్కువ స్పీచ్లు ఇచ్చేసి మీటింగ్లు పెట్టేసుకుని, సో దే విల్ ఫర్గెట్ దట్ దే ఆర్ ఆంటర్ప్రినర్. అది ఎవరు చేయలేరు. లీడర్ పని ఉన్నా ఇంకెవరైనా చేయొచ్చాము, కానీ ఆంటర్ప్రినర్ పని ఎవరు చేయలేరు. అండ్ మేనేజర్ ఏంటంటే ఒక్కొక్కసారి అన్ని సవ్యంగా ఉన్నాయా లేదా, సిస్టమ్స్ ప్రాసెస్ కొన్ని షీట్లు ఉంటాయి, నచ్చకపోయినా చూడాల్సిందేనండి. తర్వాత ఎప్పుడో మన నమ్మకస్తుడు కదా అనుకుంటారు, నమ్మి మోసం చేసిందే, నమ్మితేనే కదా మోసం చేసేది. అందుకని ఖచ్చితంగా అవి చూడాల్సిందే. అవి ఏ రోజుకి ఆ రోజు నెంబర్స్ అన్ని చూడాల్సిందే, చెక్కు సైన్ పెట్టేప్పుడు చూడాల్సిందే, ఓటీపీలు చూడాల్సిందే. అందుకని అది సిస్టమ్స్ని నమ్మాలి కనుక మనుషులు నమ్మి రేపొద్దున ఇబ్బంది పడడం అన్నది అనవసరం. ఎక్కడో ఉంటారు మీకు ఇంక తెలిసిన తర్వాత, వాళ్ళు మోసం చేస్తే అది ఇంకా మీరు ఎక్కడో వీళ్ళని కూడా మోసం చేస్తే ఇంక ప్రపంచంలో నమ్మకం అన్నదే లేకుండా ఉన్నట్టు ఉంటుంది. సో ఎక్కడైనా అలాంటివి రేర్ జరిగితే పర్వాలేదు, బట్ అదర్వైజ్ బిలీవ్ ఇన్ గాడ్ బట్ లాక్ యువర్ కార్ అంటారు. సో మూడవది ఏంటంటే వర్కర్. సో ఆంటర్ప్రినర్, లీడర్, మేనేజర్ అండ్ వర్కర్. సో వర్కర్ అంటే కొన్నిసార్లు మీరు కూడా మీ కార్ డ్రైవ్ చేసుకోవాల్సి ఉండొచ్చు, ఎగ్జిక్యూట్ చేసుకోవాల్సి ఉండొచ్చు. అందుకని అన్ని పాత్రలు చేయాలి. కానీ ఆంటర్ప్రినర్ అన్న 60% దానికి ఇవ్వాలి, 20% మిగతా ఇట్లకి చిన్న పర్వాలేదు. కానీ వాటికి టైం తగ్గించేసి వీటికి ఎక్కువ అయిపోయారనుకోండి, మీ బిజినెస్ నెక్స్ట్ లెవెల్కి ఎవరు తీసుకెళ్తారు? ఎప్పుడైనా ఏదన్నా మార్కెట్లో తేడా వచ్చినా, కొత్త టెక్నాలజీ వచ్చినా, పెస్టల్ అంటారు కదండి, పొలిటికల్, ఎకనామికల్, సోషల్, టెక్నాలజికల్, ఎన్విరాన్మెంటల్, లీగల్, ఇవన్నీ నిరంతర మార్పులు వస్తుంటాయి. కొన్ని కాన్ఫరెన్సెస్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది, కొంతమంది తోటి ఈవినింగ్స్ టైం కుదురుతూ ఉంటుంది. సో ఇవన్నీ సమయం కుదరాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ యువర్ ఫ్యామిలీలో టైం మళ్ళీ రాదండి, ఏజ్ మళ్ళీ రాదు, పిల్లలు గోల్డెన్ ఏజ్ ఉంటుంది, అకేషన్స్ మళ్ళీ రావు, స్కూల్ ఫంక్షన్ ఉంటుంది, యూ కెనాట్ స్కిప్ దెమ్. బిజినెస్ మీటింగ్లో మీకు కస్టమర్ టైం ఇచ్చాడు, కస్టమర్ ఈజ్ కింగ్ అంటే నా ఫ్రెండ్ రాజు తలరేజో మాట అంటాడు, కస్టమర్ ఈజ్ కింగ్ ఈజ్ ఎ లై అంటాడు. కస్టమర్ కింగ్ అంటే మీరు స్లేవా? కస్టమర్ ఈజ్ ఆల్సో ఏ కింగ్. ప్రాబబ్లీ యు ఆర్ ఎన్ ఎంపరర్. మీరు కదా క్రియేట్ చేసింది ఆ సర్వీస్. అందుకని మైండ్ సెట్ హ్యాస్ టు బి కింగ్స్ మైండ్ సెట్. అప్పుడు మీరు మీ లైఫ్ని, బిజినెస్ని యూ రన్ అండ్ బిల్డ్ ఆన్ యువర్ ఓన్ టర్మ్స్. ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో మీ ఇష్టం, అది ఎంత సంపాదించాలో మీ ఇష్టం, ఎలా బతకాలో మీ ఇష్టం. అందుకని మీరు ఫ్యామిలీకి ఖచ్చితంగా చెప్పాలి, ఒక సముద్ర ప్రయాణం ఇది, ఒక ఆంటర్ప్రినర్షిప్ అనేది. అన్సర్టెనిటీ, ఇన్కమ్ అన్సర్టెనిటీ, ఎక్స్పెండిచర్స్ ఆర్ సర్టెన్,
పెరుగుతూ ఉండొచ్చు కూడా అవి. సో అందుకని ఈ ప్రయాణంలో ఎలా ఉంటుంది, ఎంత యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఎంత చేయించారు, సో నేను ఏది ఇవ్వగలరు టైం, ఏది ఇవ్వలేరు అని వాళ్ళతో డిస్కస్ చేసి, ఒకవేళ కనుక మనం దీంట్లో ముందుకెళ్తే లైఫ్ ఎలా ఉంటుంది, సో ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పగలగాలి. ఎందుకంటే అల్టిమేట్గా బిలియనీర్స్ ఎంప్లాయీస్ అయ్యేది తక్కువ కదా, బిజినెస్ ఓనర్స్, ఆంటర్ప్రినర్స్, ఇన్వెస్టర్స్ వీళ్ళే కదా అయ్యేది. అందుకని లైఫ్ ఎలా ఉంటుంది, సో ఎన్నాళ్ళు ఇలా డెడికేట్ అవ్వదలుచుకున్నారు. సో అందుకని ఎప్పుడైనా మీరు బ్రేక్ తీసుకున్నప్పుడు టోటలీ గివ్ టైం అంటారు కదా, ఖచ్చితంగా ఇవ్వాలి కూడా. మీకు నిజంగా మీరు ఏం డాక్టర్ కాకపోతే ఫ్లైట్లు మోడ్లో పెట్టుకోవడం నష్టం లేదు. అండ్ ఈ మస్ట్ రియల్. ఇప్పుడు చూడండి, పిల్లలతో వాళ్ళతో ఉన్నప్పుడు అస్మాను ఫోన్ వస్తే మీరు ఫోన్ ఎవరెక్కడ అంటే పూర్వం వాళ్ళు వచ్చేవారు కదండి, మనం రింగ్ అవ్వగానే మనం ఏదన్నా వదిలేసి ఇక్కడికి వెళ్ళిపోయాం అనుకోండి, హూ ఆర్ వి కదండి, ఆర్ వి డ్రివెన్ బై ఫియర్ ఆర్ లవ్? మిస్డ్ కాల్ అయితే మిమ్మల్ని కస్టమర్ పోతున్నాడని భయం వేస్తే మీకు, దెన్ వాట్ కైండ్ ఆఫ్ బిజినెస్ యూఆర్ డూయింగ్, ఇదండి. అందుకని యారోగెన్స్ వేరు, ఇగో వేరు, బట్ హ్యావింగ్ కింగ్స్ మైండ్ సెట్ ఈస్ టోటలీ డిఫరెంట్. యు ఆర్ హియర్ టు సర్వ్ బట్ నాట్ టు బికమ్ స్లేవ్. ఒక బిజినెస్ ఓనర్ డెసిషన్ మీద వాళ్ళ కస్టమర్స్, వాళ్ళ ఫ్యామిలీ, ఎంప్లాయీస్, సొసైటీలో ఇంపాక్ట్, ఇలా చాలా థింగ్స్ డిపెండ్ అయి ఉంటాయి. అలాంటిది ఒక బిజినెస్ ఓనర్ డెసిషన్ తీసుకునేటప్పుడు ఎలాంటి పారామీటర్స్ని కన్సిడర్ చేయాల్సి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మేజర్ డెసిషన్ తీసుకునేటప్పుడు చాలామంది లీడర్స్ కూడా బ్రేక్ తీసుకుంటారు. బ్రేక్ తీసుకున్నప్పుడే బ్రేక్ త్రూ డెసిషన్స్ వస్తాయి. సో ఎందుకంటే మైండ్ ట్రాంక్విల్ స్టేట్లోకి రావాలి, ఆల్ఫా స్టేట్లోకి రావాలి, మీ బీయింగ్ నుంచి ఆపరేట్ చేయాలి. అందుకే ఎమోషన్ ఉన్నప్పుడు రెండు పనులు చేయకూడదు, డెసిషను, యాక్షన్. సో డల్గా ఉన్న ఎమోషనే కదా, కోపంతో ఉండక్కర్లేదు కదా. అందుకని మీ స్టేట్ ఆఫ్ బీయింగ్ అన్నది పీస్ఫుల్గా పెట్టుకోవాలి. నెక్స్ట్ నేను లాస్ట్ ఇయర్ ప్రైడ్ అని ఒకటి క్రియేట్ చేశాను. ప్రైడ్ అంటే లైన్స్ ఫ్యామిలీస్ని ప్రైడ్ అంటారు. అడవిల్లో లైన్ ఫ్యామిలీ ఉంటారు కదా, దాన్ని ప్రైడ్ అంటారు. సో అంటే ఆంటర్ప్రినర్స్ నా దృష్టిలో లైన్స్. లైన్ కింగ్ అని ఎందుకంటారు, అది దానికోసమే వేటాడదు. ప్రైమ్ లైన్ షేర్ తీసుకుని మిగతా చిన్న జంతువులకు వదిలేస్తుంది. అవన్నీ కలిపి పైన పక్షులకి మళ్ళీ కొన్ని వదిలేస్తే 3-4 డేస్లో మళ్ళీ నార్మల్ అయిపోద్ది అక్కడ. సో లైన్ మళ్ళీ తనకు అవసరం ఉన్నప్పుడే హంటింగ్ చేస్తుంది. దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయండి. సో ఈ యొక్క మైండ్ సెట్ ఆంటర్ప్రినర్కి ఉంది కనుక నేను ప్రైడ్ అని పెట్టాను. సో బిజినెస్ డెసిషన్స్ ఎవరితో డిస్కస్ చేయాలి? చాలాసార్లు మీరు ఎంప్లాయీతో చేయలేరు, స్పౌస్తో చేయలేరు, వెండర్స్తో చేయలేరు, కస్టమర్స్తో చేయలేరు. అందుకనే ఆయన ఒంటరి అయిపోతుంటాడు. సో ఎప్పుడైనా మీరు అసోసియేషన్స్ ఉంటాయి, మన ట్రేడ్ అసోసియేషన్స్ మీటింగ్స్ ఉంటాయి, అందులో కూడా చెప్పలేరు మీ కష్టాలన్నీ. ఎక్కడ సాల్వ్ అవుతుందో అక్కడ చెప్పాలి కదండి. సో అందుకని ఒక బోర్డు నేను తయారు చేశాను అనమాట, ప్రైడ్ బోర్డ్ అని. ఎలాగైతే మెంబర్షిప్ మీద ఒక బోర్డు క్రియేట్ చేసుకుంటే, ఎందుకంటే ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రైనర్స్ బోర్డు ఉండదు పెద్ద కంపెనీలకు ఉన్నట్టు. అందుకని నెలకు ఒకసారి వచ్చి మీ బిజినెస్ ఛాలెంజ్ చెప్తే ఫస్ట్ రౌండ్లో ఎవరు కూడా అడ్వైజ్ ఇవ్వకూడదు. ఎందుకంటే యూజువల్గా వేరే వాళ్ళ ప్రాబ్లం చూడగానే మనకి సొల్యూషన్ వచ్చేస్తుంది. మనకు తెలియదు, వేరే వాడిది ఈజీ మనకి అర్థంలా తెలిసిపోతుంటుంది. సో అందుకని ఈజీగా సొల్యూషన్స్ ఇస్తే అవతల వాళ్ళకి, ఇప్పుడు డాక్టరో లాయరో వినకుండా అడ్వైజ్ ఇస్తే మనకు నచ్చుద్దా? సో ఫస్ట్ వినాలి, అందరూ విని క్వశ్చన్స్ వేయాలి, క్లారిఫైయింగ్ క్వశ్చన్స్. ఫస్ట్ రౌండ్లో ఓన్లీ క్వశ్చన్స్ వేయాలి. ఆ క్వశ్చన్స్ వేసినప్పుడు అతనికి కూడా ఆ కొన్ని క్వశ్చన్స్ వేసినప్పుడు, అంటే మీరు ఆన్సర్ ఇవ్వాలన్నా కానీ క్వశ్చన్ రూపంలో మార్చాలి. అరే నేను ఇలా ఆలోచించలేదే, అప్పుడు ఐడియా వస్తుంది, ఇన్సైట్స్ వస్తాయి, అక్కడే సొల్యూషన్ దొరికేస్తాయి చాలాసార్లు. సో ఒకసారి రౌండ్లో అన్ని క్వశ్చన్స్ వేసిన తర్వాత సెకండ్ రౌండ్లో దే కెన్ గివ్ డైరెక్ట్ అడ్వైస్. అందులో 1-2 గోల్డ్ ఉంటాయి. ఆ గోల్డ్ ఏదైతే ఉన్నాయో అది చూస్తాడు, క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇమేజిన్ చేయండి, నేను ఒక 15 మంది ఆంటర్ప్రినర్స్ తోటి ప్రైడ్ అని క్రియేట్ చేశాను. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక్కొక్కరికి యావరేజ్ని 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నాతో సహా. అంటే 15 × 20 సంవత్సరాలు, ఎన్ని వందల సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఆ రూమ్లో ఉంది? 300 సంవత్సరాల బిజినెస్ ఎక్స్పీరియన్స్. బిజినెస్లో ఎక్కువ సక్సెస్ ఉంటాయా, ఫెయిల్యూర్స్ ఉంటాయా? ఎక్కువ ఫెయిల్యూర్స్ ఉంటాయి. అందుకని నాకున్న విజ్డమ్ కొత్తవాడికి ఉండదు కదా. సో అందుకని నాకు రిఫరల్ పాయింట్స్ ఎక్కువ. అలాగ నేను అది చూసినప్పుడే నాకు అర్థమైపోతుంది ఈయన ఎక్కడికి వెళ్తున్నాడో అన్నది కదండి. స్టార్టప్స్ వినడానికి సిద్ధంగా లేకపోయి దుర్యోధనలుగా అయితేనే ప్రాబ్లం కదండి, సీతయ్యలు అయిపోతేనే ప్రాబ్లం. అందుకని ఎప్పుడైతే దే ఆర్ ఓపెన్ ఫర్ లిసనింగ్ ఫర్ గోల్డ్,
గోల్డ్ తవ్వినప్పుడు ఒక కిలో గోల్డ్ రావాలంటే 250 టన్నులు మెటీరియల్ ప్రాసెస్ చేయాలి. బట్ వెన్ దే డిగ్ దే డోంట్ లుక్ ఫర్ దట్, దే లుక్ ఫర్ గోల్డ్. ఆ గోల్డెన్ పాయింట్స్ ఒకటైనా దొరికి తీరుతుంది. సో ఎప్పుడైతే ఎక్స్పర్టైజ్ చెప్తున్నారో, సో ఆ పాయింట్ దొరికింది అనుకోండి, డెసిషన్ దొరికిస్తుంది. ఇన్ ద మూమెంట్స్ ఆఫ్ ఎవర్ డెసిషన్ ఏ డెస్టినీ షేప్డ్ అంటారు. కొన్నిసార్లు నాట్ టేకింగ్ ఎ డెసిషన్ ఈజ్ ఆల్సో డెసిషన్ కదండి. పివి నరసింహ గారు అంటారు, మీరు దేనికి డెసిషన్ తీసుకోరనుకుంటే, నేను దేని గురించి అన్న డెసిషన్ తీసుకోలేదంటే దాని గురించి డెసిషన్ తీసుకోకూడదు అన్న డెసిషన్ తీసుకున్నాను. అది కూడా పార్ట్ ఆఫ్ డెసిషన్. కానీ కొన్నిసార్లు బయట ప్రపంచానికి చెప్పకపోవచ్చు, ఐ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్ కదండి. సమ్ టైమ్స్ నాట్ టేకింగ్ ఎ డెసిషన్ ఇట్స్ ఆల్సో డెసిషన్. సో అందుకని దాన్ని ఎవాల్యుయేట్ చేయడానికి ప్రైడ్ బోర్డ్ ఎలాగైతే మేము క్రియేట్ చేసామో, యూ మస్ట్ క్రియేట్ యువర్ పర్సనల్ బోర్డ్. సార్ యూజువల్గా ఒక బిజినెస్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి సార్? బిజినెస్లో స్టేజెస్ అంటే స్టార్ట్అప్, స్కేలప్ అండ్ ఆటోమేషన్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత యూ కెన్ ఎగ్జిట్. పర్సనల్ యూ కెన్ ఎగ్జిట్. బట్ ఒక ఆంటర్ప్రినర్కి డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఓకే. ఒక స్టార్ట్అప్ ఉంటుంది, సర్వైవల్ స్టేజ్ ఉంటుంది, స్టెబిలైజేషన్ ఉంటుంది, దాని తర్వాత స్కేలింగ్ ఉంటుంది. స్కేలింగ్ అయిన తర్వాత ఆటోమేషన్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ప్రాబబ్లీ యూ కెన్ exit from executive position. Okay. Then your organization will run by CX4 team. Then you will be in the board. And after some time you can be non-executive chairman also. Then you will be legend. So there can be many stages. కానీ బేసిక్గా ఏంటంటే స్టార్ట్అప్ స్టేజ్లోనే చాలా ఉంటాయి. స్టార్ట్అప్ నుంచి స్కేలప్ ఎందుకు అవ్వవు? అంటే విజన్ లేకపోవడం, పర్పస్ లేకపోవడం. మీకు ఫియర్స్లో అన్నాను కదా, నేను 4వ ఫియర్ ఏంటంటే ఫియర్ ఆఫ్ సక్సెస్. ఇప్పటికే మనకి ఇంత టైం లేదు, ఇంత స్ట్రగుల్స్, ఇన్ని ట్యాక్స్ల ఇష్యూస్, మళ్ళీ ఎందుకు దీన్ని స్కేల్ చేయడం, ఇంకా హెడేక్స్ పెంచుకోవడమే కదా. ఇది వాళ్ళ ఉద్దేశం. కానీ జాబ్ వేరు. జాబ్లో పైకి వెళ్ళి కొద్దీ మీ ప్రాబబ్లీ మీకు టైం ఉండకపోయిండొచ్చు, ఏదో సండేయో అలాంటివి తప్ప. బట్ బిజినెస్ ఈజ్ నాట్ లైక్ దట్. బిజినెస్ ఎప్పుడైతే మీరు సరైన పద్ధతుల్లో చేశారో, ఎప్పుడైతే ప్రొప్రైటర్ నుంచి మీరు ఆర్గనైజేషన్ మీకు బిల్డ్ అవుతుందో, లీడర్షిప్ టీమ్ బిల్డ్ అవుతుందో, యూ విల్ హ్యావ్ ఆల్వేస్ ఫ్రీ టైం. కాకపోతే ఏంటంటే మీకు ఎక్కువ అటాచ్మెంట్ ఉండిపోయింది అనుకోండి, మీరు రాదర్ దెన్ ఆర్గనైజేషన్ ఫిలాసఫీ ఉందా లేదా అని చూసుకోకుండా మీ కంట్రోల్ ఉందా లేదా అని చూసుకున్నారనుకోండి, మీరు ఆల్వేస్ యూ క్రియేట్ ఫాలోయర్స్, నాట్ లీడర్స్. వాళ్ళని రోజు ఫాలోఅప్ చేసి మీ అటాచ్మెంట్ వల్ల, అందుకే మార్షల్ గోల్డ్స్మిత్ బుక్ ఉందండి, వాట్ గాట్ యూ హియర్ వోంట్ గెట్ యూ దేర్. ఏదైతే మిమ్మల్ని స్థాయికి తీసుకొచ్చిందో అదే ఆలోచన స్థాయి నెక్స్ట్ లెవెల్కి మిమ్మల్ని తీసుకెళ్తారు. చాలా కంపెనీలు ఒక స్థాయికి వెళ్ళి పడిపోవడానికి కారణం, ఓనర్ నుంచి కంపెనీ విముక్తి పొందలేదు, కంపెనీ నుంచి ఓనర్కి విముక్తి లేదు. అందుకని బోత్ నీడ్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఈచ్ అదర్. లైక్ ఒక చైల్డ్ ఒక పాయింట్కి వచ్చాక పేరెంటింగ్ నుంచి చైల్డ్ దగ్గర నుంచి పేరెంట్ ఇద్దరూ ఫ్రీ అవ్వాలి. అందుకే చాణక్యుడు 5 ఏళ్ళ వరకు పిల్లల్ని మహారాజులా పెంచి అంటాడు, యూ హ్యావ్ టు టేక్ కేర్. నో చెప్పడానికి లేదు. 6 నుంచి 14 యువరాజులాగా ట్రైనింగ్ ఇవ్వడికి, తర్వాత బికమ్ మై ఫ్రెండ్, డిస్కస్ విత్ హిమ్ అంటే. సో సేమ్ థింగ్ ఆర్గనైజేషన్ ఒక పాయింట్కి వచ్చాక మీకు అటాచ్మెంట్ ఆఫ్ డిటాచ్మెంట్ పెరగదు. ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉందనుకోండి, ఇది నా కంపెనీ, నేను ఫౌండర్, ఏం లేదు, అది అసలు మీది కాదు. దట్ బిలాంగ్స్ టు ఏ గవర్నమెంట్. యాక్చువల్ కాదు, ఎంటిటీ. మీరు దానికి ఒక దేవస్థానానికి మీరు ధర్మకర్తగా ఎలా అవుతారో ఇది కూడా అంతే. అందుకని మీరు ఏదైతే అటాచ్మెంట్ ఎక్కువ ఉన్నదో దాన్ని పాడు చేస్తారు. పిల్లలకి అటాచ్మెంట్ ఎక్కువైతే ఏం చేస్తారు? గారాబం చేసి పాడు చేస్తారు. అందుకని పిల్లలు నా పిల్లలు అంటారు, యాక్చువల్గా మీ ద్వారా వచ్చారు, మీ నుండి కాదు. వాళ్ళ శరీరానికి మీరు జన్మనిస్తారు, దాని వాళ్ళ పిల్లల ఆత్మకి కాదు కదా. వాళ్ళు మీ బాణం నుంచి వదిలినటువంటి, వాళ్ళు మీ విల్లు నుంచి వదిలినటువంటి బాణం, వాళ్ళు ముందుకెళ్తారు, వెనక్కి కాదు. సో అందుకని ఈ క్లారిటీ ఎక్కడైతే మనుషులకు వస్తుందో, అందుకని మనకి ఎలాగైతే స్పిరిచువాలిటీలో మనం బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస అంటామో, అలాగే ఆర్గనైజేషన్లో కూడా ఈ మైండ్ సెట్స్ క్లారిటీ ఉంది. వెల్ సెడ్ సార్. ఎస్ సార్. ఇప్పుడు ఈ స్టార్టప్ని స్కేల్ చేసేటప్పుడు, ఈ స్కేలింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన, అంటే ఫాలో అవ్వాల్సిన పారామీటర్స్ ఏంటి సార్? ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది, రిక్రూట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పీపుల్ ముఖ్యం. పీపుల్ లేకుండా మీరు స్కేల్ చేయడం చాలా కష్టం. అయితే పీపుల్ లీన్లో ఏంటంటే తక్కువ మందితోటే ఎక్కువ చేయొచ్చు. అంటే మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడే ఒక పవర్ఫుల్ పర్సన్ని, ఒక ఆంటర్ప్రినర్ మైండ్ సెట్ అతను చేసుకుంటే, దట్ 1 person ఈక్వల్ టు సమ్ టైమ్స్ 10 people, సమ్ టైమ్స్ 100 people. అందుకని ఎంతమంది ఉన్నారని ముఖ్యం కాదు, ఎలాంటి వాళ్ళు ఉన్నారో ముఖ్యం.
అందుకే స్టీవ్ జాబ్స్ A+ అంటే తక్కువ ఉంటే స్పాట్లో ఫైర్ చేసేవాడు. హీ హాజ్ 0 టాలరెన్స్ ఫర్ ఎనీథింగ్ లెస్ దెన్ A+. చూడండి, ఈవేళ మీరు IPL ఫ్రాంచైజ్ తీసుకున్నారు, అవతల వాళ్ళలో A+ టీం ఉంది, అన్ని చోట్ల A+ ఉంది. మీది ఎనీథింగ్ లెస్ దెన్ దట్ ఉంటే మీరు టాప్ 3లో కూడా ఉండరుగా కదండి. సో అందుకని మీరు సర్వైవ్ కూడా కాలేరు. అందుకని బెటర్ నాట్ టు టేక్ ఇఫ్ యూ హ్యావ్ ఎ డౌట్. ఎవరో ఒకరితో ఇప్పుడు చూడండి, పెళ్ళి అవ్వట్లేదు టైంలో అనుకుని ఎవరో ఒకరిని చేసుకుని సఫర్ అవ్వడం బెటరా, ఒంటరిగా ఉండడం బెటరా? ఆబ్వియస్లీ ఒంటరిగా ఉండదు కదండి. సో రైట్ లీడర్స్ దొరకరు. చాలా మంది ఏం చెప్తారు, దొరకట్లేదండి అంటారు. మీ విజన్ అన్నా పెద్దది ఉండాలి, మీరు ఇచ్చే డబ్బు అన్నా పెద్దది ఉండాలి, లేదా ఇంకోటి బ్రాండ్ అన్నా పెద్దది ఉండాలి. అప్పుడు తక్కువ కూడా పని చేస్తారు. సో అందుకని మీరు ఏదో ఒకటి ఉండాలి కదా. దొరకట్లేదు అంటే నేను ఎప్పుడూ ఒకటే చెప్తానండి, నేను ఆంటర్ప్రినర్ కానీ లీడర్ కానీ, ఆంటర్ప్రినర్ ఈజ్ ఎ లీడర్ కదండి, బిజినెస్ లీడర్. లీడర్తో కాసేపు మాట్లాడితే ఆయన లాంగ్వేజ్ ఏమొస్తుంది, దాన్ని బట్టి ఆయన ఫ్యూచర్ ఏం మేనిఫెస్ట్ అవుతుందో చెప్తాను. అక్కడే తెలిసిపోతుంది. యువర్ వర్డ్ క్రియేట్స్ యువర్ వరల్డ్. మీరు మాట్లాడేది విక్టిమ్ మైండ్ సెట్టా, విక్టర్ మైండ్ సెట్టా, పాస్ట్ మైండ్ సెట్టా, ఫ్యూచర్ మైండ్ సెట్టా? ఆల్ గ్రేట్ లీడర్స్ ఫ్యూచర్ బేస్డ్ లాంగ్వేజ్ వాడతారండి. వాళ్ళు మిస్టేక్ చేశారు, బట్ అవి చూడరు, వాళ్ళ రేర్ వ్యూ మిర్రర్లో చూసి డ్రైవ్ చేయరు. బట్ వేస్ట్ ఉన్నారండి మా దగ్గర అందరూ, ఒక్క పనికి రారు. వీళ్ళందరినీ రిక్రూట్ చేసింది ఎవరు? దెన్ హూమ్ యు ఆర్ బ్లేమింగ్ కదండి. అందుకని సరైన వ్యక్తుల్ని పెట్టుకుని ఏదన్నా తేడా ఉందనుకోండి, టేక్ ఎ కాల్. టేక్ ఎ కాల్. డోంట్ వెయిట్, అది కంపెనీ మునిగిపోయేంత వరకు వెయిట్ చేయకండి. అందుకనే ప్రిన్సిపల్ సెంటర్డ్ అంటాడు, అన్బయాస్డ్. అన్బయాస్డ్ ఉన్నప్పుడు ఏంటంటే మనం ఏ డెసిషన్ అయినా తీసుకోగలుగుతాం. అదర్వైజ్ ఎమోషన్స్ మధ్యలోకి వస్తాయి. గ్రేట్ సార్. సార్ ఎలాగో టీం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చిన్న కన్ఫ్యూజన్ ఉంది సార్ చాలా మందికి. ఏంటి అంటే టీమ్ బిల్డింగ్ రిలేటెడ్ ఒక లీడర్షిప్ రిలేటెడ్ ఒక చిన్న క్వశ్చన్ సార్. కొంతమంది ఏమో ఓన్లీ రిజల్ట్స్ మీద ఫోకస్ చేసి టీంని ప్రెషరైజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో రిజల్ట్స్ని వదిలేసి రిలేషన్షిప్స్ మీద ఫోకస్ చేసి ఏమన్నా అంటే వాళ్ళు వెళ్ళిపోతారేమో అనే భయంతో ఉంటారు. సో రెండిట్లో ఒక్కదాని మీద ఫోకస్ చేసినప్పుడు డెఫినెట్లీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ భయంతో ఏది చేసినా అది ఎక్కువ భయాన్ని తీసుకొస్తుంది. మీరు ఎప్పుడైతే మీరు చాలా చేశాను అనుకుని గ్రాటిట్యూడ్ ఉండాలనుకుంటారో, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అది తప్ప అన్నీ వస్తాయి మీకు. అసలు ఎక్స్పెక్ట్ చేయడమే తప్పు. అందుకని మీరు ఉన్న టీం ఎప్పుడైతే ఉన్నారో యూ షుడ్ క్రియేట్ ఎ మిషన్ అని ఎవరెవరికి ఏది ఫేవర్ చేయట్లేదని తెలియాలి. ఆ మిషన్ కనుక ఫుల్ఫిల్ అయితే తిరిగి ఏమొస్తుంది ఆర్గనైజేషన్కి, ఎవరెవరికి ఏమొస్తుంది అన్నది క్లారిటీ కావాలి. అప్పుడే వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు, వాళ్ళు రోల్ తీసుకుంటారు. అందుకని మీరు టీంని పుష్ చేయాల్సిన అవసరం లేదు, అలా అని వాళ్ళని ప్యాంపర్ చేయాల్సిన అవసరం లేదు. రెండూ పని చేయండి. వాళ్ళు ఎంగేజ్ చేయాలనుకుంటే మీ యొక్క ఏదైతే గోల్ ఉందో ఆ గోల్ని ఒక మిషన్ లాగా డ్రైవ్ చేయాలి. ఈ మిషన్ రావడం వల్ల ఏమేమి బెనిఫిట్ వస్తుంది, ఎవరెవరికి ఏమొస్తుంది అంటే, అందుకే ఒక ఆయన అంటారు, ఓడను తయారు చేయాలంటే అందరినీ పిలిచి నీకు ఈ కార్పెంటర్ చేయి, నువ్వు ఎలక్ట్రికల్ పని చేయి, నువ్వు ఈ పని చేయని డెలిగేట్ చేయకు. ఓడను తయారు చేసాక ఓడల్లో జర్నీ ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడికి మనం వెళ్తాం, సో వాట్ వి డిస్కవర్ ఇన్ ద వే, సో అల్టిమేట్ బెనిఫిట్ ఏమొస్తుంది అన్నది తెలియజేయగలిగితే పీపుల్ కమ్ వాలంటరీలీ, ఈ పని నేను చేస్తా, ఈ పని నేను చేస్తా అని వస్తారు. దట్ ఈస్ వాట్ ఈస్ ఎంగేజ్మెంట్ ఈస్. అందుకని అల్టిమేట్గా ఒక మిషన్ డ్రైవ్ చేసి ఆ మిషన్ వల్ల వచ్చే బెనిఫిట్స్ అందరికీ వస్తాయని చేయగలిగితే దెన్ పీపుల్ విల్ వర్క్. అలా పనిచేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దే మస్ట్ బి రిప్లేస్డ్. ఐ లవ్ యూ బట్ ఐ డోంట్ లైక్ వాట్ యూ హ్యావ్ డన్, బోత్ ఆర్ నాట్ సేమ్. పిల్లల విషయంలోనే అంతే, మన టీం విషయంలోనే అంతే. సార్ వన్ మోర్ థింగ్, లైక్ నెట్వర్కింగ్ అంటే చిట్ చాట్ అని, నెట్వర్కింగ్ అంటే కార్డ్స్ ఎక్స్చేంజింగ్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో అసలు నెట్వర్కింగ్ అంటే ఏంటి మీ ఒపీనియన్లో, అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నెట్వర్కింగ్ ఇన్ బిజినెస్? సో యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్క్ అని ఎప్పటి నుంచో ఉన్నదేనండి. కానీ ఇవాళ మనకి నెట్వర్క్ అంతా నెట్వర్క్ అవుతుందా అంటే మనం తెలియకుండా ఏంటంటే డేటా కింద మారిపోతుంటుంది. ఎవరితో అయితే మనకి కనెక్ట్ లేదో వాళ్ళ దృష్టిలో మనం డేటా ఫోన్లో ఉంటుంది అంతే, హార్ట్లో లేరు కదా. అందుకే నేను 5C ప్రిన్సిపల్ అంటాను. కనెక్ట్, క్రియేట్, కమ్యూనికేట్, కొలాబరేట్, సెలబ్రేట్. కనెక్ట్ కావాలి, కాంటాక్ట్ కాదు మనకి.
అందుకని ఎవరన్నా నేను ఒక సెమినార్ అవగానే వెంటనే ఆగుతాను, నేను వెంటనే వెళ్ళిపోను. ఎందుకంటే వాళ్ళందరూ నా ఫోన్ నెంబర్ రాసుకోవచ్చు, వాళ్ళకి కాంట్రాక్ట్ ఉంటాను. వాళ్ళు ఎవరన్నా కార్డు ఇస్తారు, ఇంటికి వచ్చాక చూడకూడదు, నాకు అర్థం గుర్తు రాదు. కాసేపు మాట్లాడతాను, ఆ డిన్నర్ టైంలోనో లంచ్ టైంలోనో మాట్లాడతాను. ఎక్కువ నేను క్వశ్చన్ చేస్తాను, సో దట్ ఐ నో దేర్ వరల్డ్. వాళ్ళకి ఆల్రెడీ నేను తెలుసు కదా. సో నేను అవతల వాళ్ళ నుంచి వింటాను. విన్నప్పుడు కూడా లిసన్ ఫర్ గోల్డ్ అని, వాళ్ళు ఏం చేస్తారు యూనిక్నెస్ అన్నది వింటారు. వాళ్ళు రీసోర్స్ఫుల్ అనిపిస్తే కనుక వాళ్ళ పేరు వాళ్ళ రిఫరెన్స్తో పాటు రాసుకుంటారు, మెసేజ్ పెట్టమని చెప్తారు. కొంత నేను ఫోన్ చేసి మాట్లాడతాను, అవసరమైతే నేను వాళ్ళని కలుస్తాను, లేదా వాళ్ళని నేను కలవమంటాను. నాకు ఎక్కడన్నా కొలాబరేట్ అవ్వచ్చని ఉద్దేశం అనిపిస్తే సో నేను ఖచ్చితంగా మాట్లాడతా, వెళ్ళి కలుస్తా కూడా. ఎప్పుడైతే 3-4 టైమ్స్ కలిసేమో రిజిస్టర్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మనం ఎవరినైనా సెలబ్రిటీస్ కలిసినప్పుడు మనం ఫోటో తీసుకుంటాం, మనకు గుర్తుంటుంది ఆ అకేషన్. కానీ సెలబ్రిటీస్ గుర్తుంటుందా కదండి. మనకు కూడా ఏదో ఒక వాల్యుబుల్ సర్వీస్ ఇస్తున్నాం అనుకోండి, అప్పుడు ఆయన కూడా గుర్తుపెట్టుకుంటే అదే సెలబ్రిటీ కదండి. మన ప్రజెన్స్ని వేరే వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకుంటామంటే వీఆర్ సెలబ్రిటీ. అంటే మనల్ని గుర్తుంచుకునేలాగా మన దగ్గర ఏదో ఒకటి ఉండాలి కదా. 100% కదండి. అందుకని మన పేరు మర్చిపోయినా నేనేం ఫీల్ అవ్వను. ఎవరైనా పేరు మర్చిపోయినా, ఎవరైనా పేరుని అవతల వాళ్ళ పేరు మర్చిపోయినా నేను ఫీల్ అవ్వను. ఎందుకంటే మిమ్మల్ని గుర్తుంచుకుని అంతలాగా నన్ను చేయలేదు కదా మీరు, కదండి. సో అందుకని మనం కాంటాక్ట్ అంటే అవతల వాళ్ళ మీద క్యూరియాసిటీ ఉన్నప్పుడు, అది ఏదన్నా ఒకటి మనకు ఉన్నప్పుడు దెన్ అప్పుడు అది కాంటాక్ట్ కింద మారుతుంది. అప్పుడు నేను వేరే వాళ్ళు ఎవరైనా అడిగారు నన్ను, సో ఎక్కడో ఏదో వాళ్ళకి ఒక సొల్యూషన్ కావాలి, సో మనకు మంచి వాటర్ కావాలండి, అది ఎవరు తయారు చేస్తారని అనుకోండి, నాకు రిజిస్టర్ అయింది అనుకోండి, వీళ్ళు ఎలా చేస్తారు, ఇది అల్కలైన్ వాటర్ అంటే ఏదో నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. నేను అప్పుడు రాసుకున్నప్పుడు నేను ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏదో అది రాసుకుంటా. నేను ఆయన పేరుతో పాటు ఆ ప్రొఫెషన్, ఎందుకంటే అప్పుడు నేను అది సెర్చ్ చేసినప్పుడు అది రావాలన్నమాట. సో పలానా డిజిటల్ మార్కెటింగ్, లేకపోతే పలానా ఇది అని రాసుకున్నప్పుడు ఆయన పేరు వస్తే అప్పుడు నాకు స్ట్రైక్ అవుతుంది. అప్పుడు ఆయన కాల్ చేసి మాట్లాడు, లేదా రిఫరెన్స్ ఇవ్వడం, ఇలా జరుగుతుంది. అప్పుడు అలా రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అవ్వాలంటే టైం, దీన్ని ఎలివేటర్ స్పీచ్ అంటారు. 20 సెకండ్స్లో మీ గురించి చెప్పగలిగాను. అందుకని మీరు అందరిలాగా నేను ఈ బిజినెస్ చేస్తున్నానని చెప్పడం కాదు. నాకు ఫ్రెండ్ ఉన్నారు, ఆయన క్లయింట్స్ ఆఫ్టర్ సమ్ టైమ్ బికమ్స్ ఫ్రెండ్స్. సో నేను దేశానికి వెళ్ళాం. సో మీ ఇద్దరం మాట్లాడుకోవడానికి థాయిలాండ్ వెళ్ళి అక్కడ హాలిడేలో అక్కడ మాట్లాడుకుంటా ఉంటే మేము యోగా చేసాం రష్యన్స్ తోటి. ఆ రష్యన్స్ అడిగారు వాట్స్ యువర్ బిజినెస్ అని నా ఫ్రెండ్ అడిగితే ఐఎమ్ ఇంటూ కన్స్ట్రక్షన్ అన్నారు. నేను ఆయన కాల్ దొక్కా. ఎందుకంటే ఆయన బిజినెస్ ఏంటి, నువ్వు ఏ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నావో, దేన్ని అడ్రస్ చేస్తున్నావో అది కదా మీ బిజినెస్. అదేంటి అని అడిగితే నేను అఫోర్డబుల్లో లగ్జరీ ఫెసిలిటీస్ అన్ని ఇస్తాను, అదే ఆయన బిజినెస్. ఆయన ఏం రాస్తాను దాంట్లో, ఫుల్ఫిల్లింగ్ ద 5-star డ్రీమ్స్ ఆఫ్ కామన్ మ్యాన్ విత్ ఇన్ దేర్ రీచ్, అది వాళ్ళ పర్పస్ ఆఫ్ వాళ్ళ బిజినెస్. అంటే మీ బిజినెస్ అంటే ఏం చెప్పాలి, కన్స్ట్రక్షన్ అని చెప్పాలా, ఫుల్ఫిల్లింగ్ ద 5-star డ్రీమ్స్ ఆఫ్ కామన్ మ్యాన్ విత్ ఇన్ దేర్ రీచ్ అని చెప్పాలా. అప్పుడు అదే చెప్పాడు ఆయన. వాట్ అన్నాడు అంటే క్యూరియాసిటీ వచ్చిందా లేదా అక్కడ. అందుకని మీరు ఎప్పుడైనా కానీ అవతల వాళ్ళ క్యూరియాసిటీ రావాలంటే మీరు ఏం పని చేస్తారు. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, మోటివేషన్ స్పీకరు, కోచ్, ఆథరు, ఎన్నని చెప్తానండి. మీరు ఏం చేస్తారంటే ఐ ఎనేబుల్ పీపుల్ అన్నారు అనుకోండి, ఏంటి సార్ అంటాడు కదండి. అప్పుడు మొత్తం నేను ఎంతన్నా చెప్పచ్చు ఆవ్యాసం లాగా. ఫస్ట్ 1 word నేను ఏం చేస్తాను, ఎందుకంటే దేవుడు అందరికీ ఈక్వల్ టాలెంట్ ఇచ్చాడు. అది ఈక్వల్ టాలెంట్, యూనిక్ టాలెంట్ ఇచ్చాడు, కానీ ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చాడు కదా. సో ఎప్పుడైతే రైట్ సాయిల్ మీద పడిందో ఆ విత్తనం మొలకెత్తుతుంది. మర్రి చెట్టుతోటి ఆముద మొక్కను పోల్చకూడదు. నేనేం రాశానంటే ఈ పుస్తకంలో, ఎవ్రీబడి ఈజ్ గిఫ్టెడ్, యూ హ్యావ్ టు డిస్కవర్ ద గిఫ్ట్, డెవలప్ ద గిఫ్ట్ అండ్ యూజ్ ద గిఫ్ట్ సో వెల్ సో దట్ యూ విల్ బి గిఫ్ట్ బ్యాక్ టు ద గివర్ ఆఫ్ ద గిఫ్ట్. సూపర్ సార్. ఫైనలీ వీఆర్ ఎండ్ ఆఫ్ ది పాడ్కాస్ట్. సో ర్యాపిడ్ ఫైర్ సార్. ఎస్ సార్. సో సక్సెస్కి 1 wordలో మీ మీనింగ్ చెప్పమంటే ఏం చెప్తారు? ఫుల్ఫిల్మెంట్. మీరు అల్టిమేట్గా కస్టమర్కి సేవ చేసేనని సంతృప్తి ఉండాలి. గ్రేట్ సార్. సార్ మీలో ఎప్పుడు అప్గ్రేడ్ చేయాలి అనే ఒక క్వాలిటీ ఏంటి? ఎప్పుడైతే మీరు మీ యొక్క ప్రజెంట్ బీయింగ్ అవుట్డేటెడ్ అని అనిపించిందో, మీరు అప్డేట్ కాదండి, వండర్ఫుల్ క్వశ్చన్ అడిగారు మీరు. అప్గ్రేడ్. యూ హ్యావ్ టు షిఫ్ట్ ఇన్ బీయింగ్. మీరు ప్రజెంట్ని ఇంప్రూవ్ చేయకుండా యూ హ్యావ్ టు క్రియేట్ ఏ న్యూ గేమ్ ఆల్ టుగెదర్. గ్రేట్ సార్. సార్ బిగ్గెస్ట్ మిత్ అబౌట్ బిజినెస్ సక్సెస్? ప్రాఫిట్ డ్రివెన్, నెట్వర్క్ని చూసే బిజినెస్ సక్సెస్ అనుకోవడం. లైఫ్లో సక్సెస్ వేరు, లైఫ్ సక్సెస్ వేరు.
అల్టిమేట్గా లీవింగ్ ఎ లెగసీ ఆన్ ద ప్లానెట్, మేకింగ్ ఏ మార్క్, మేకింగ్ ఏ డెంట్ ఆన్ ద ప్లానెట్. దట్స్ ద అల్టిమేట్ బిజినెస్ సక్సెస్. Great, sir. So what is your weekend relaxation? For me, everyday relaxation. Weekend relaxation is solitude. Weekend relaxation. Solitude. Being alone. Oh, Being in nature. okay. Great, sir. So favorite inspirational quote or line? మన జీవితం ఓవర్ నైట్లో మారదు, బట్ మన డైరెక్షన్ ఒక సెకండ్లో మారచ్చు. అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే అవర్ డెస్టినీ వోంట్ చేంజ్ ఓవర్ నైట్, బట్ అవర్ డైరెక్షన్ కెన్ చేంజ్ ఇన్ ఎ సెకండ్. Great, sir. So one business book for every youth you will recommend? Obviously, Saint in a Suit. Yeah, great, sir. Leadership lo most underrated quality ఏంటి, sir? Listening. Correct, sir. Sir, if you could have dinner with any leader, so either past లో కానీ present లో కానీ, సో ఎవరిని చూస్ చేసుకుంటారు? రతన్ టాటా గారు. Great, sir. Great. Sir, thank you very much for your valuable time, your valuable insights. So నాకైతే చాలా 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 నేర్చుకున్నాను. అండ్ ఫైనలీ నా కన్క్లూజన్ నాకు అనిపించింది ఏంటి అంటే, వన్ పాడ్కాస్ట్ మీతో అసలు సరిపోదు. సో సిరీస్ ఆఫ్ పాడ్కాస్ట్లకు 10-15 పెట్టుకుని ఒక్కొక్క టాపిక్ మీద ఒక్కొక్కటి చేస్తే, సో డెఫినెట్లీ వీ కెన్ ఇన్స్పైర్ అండ్ వీ కెన్ ఎడ్యుకేట్ పీపుల్ అని నాకు అనిపించింది. సో డెఫినెట్లీ మీరు టైం ఇస్తే వీ కెన్ ప్లాన్ సిరీస్ ఆఫ్ పాడ్కాస్ట్ ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ అయ్యప్ప. బేస్డ్ ఆన్ దిస్ పాడ్కాస్ట్, ఈ పాడ్కాస్ట్ ఎంతమందికి ఉపయోగపడింది, ఎంతమంది దీనివల్ల బెనిఫిట్ పొందారనే దాన్ని బట్టి ఖచ్చితంగా దట్ ఈస్ అన్ ఎంకరేజ్మెంట్ ఫర్ అస్. Yes, sir. టు డూ మోర్, టు సర్వ్ మోర్. థ్యాంక్ యూ. Yeah, sure, sir. Once again, thank you for your time and any feedback, sir. అయ్యప్ప, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ డన్ లాడ్ ఆఫ్ రీసెర్చ్. ఇంత క్వశ్చన్స్, ఒక 39 క్వశ్చన్స్ తోటి నా దగ్గర రావడం ఎవరిని చూడలేదు. అప్పటికప్పుడు క్వశ్చన్ చేయడం తప్ప. యూ హ్యావ్ డన్ లాడ్ ఆఫ్ రీసెర్చ్. వండర్ఫుల్. అండ్ యాజ్ ఏ జెన్ జీ ఐఎమ్ సో సర్ప్రైజ్డ్. మీకు ఇన్ని క్వశ్చన్స్ ఇంత వినడానికి ఎంత సిద్ధంగా ఉంటారా అని. యూ చేంజ్డ్ మై పర్సెప్షన్ టువర్డ్స్ జెన్ జీ. అండ్ స్టార్టప్ సక్సెస్ అవ్వాలనేటటువంటి ఈ ప్రస్థానంలో అందరూ కూడా స్టార్టప్స్కి హెల్ప్ చేయాలి. స్టార్టప్ టైంలోనే, ఎందుకంటే ఒకసారి స్టార్టప్ కనుక సక్సెస్ అయితే 10 మందికి ఉపయోగపడుతుంది. స్టార్టప్ ఫెయిల్యూర్ అయితే 90% మళ్ళీ అటెంప్ట్ చేయరు. ఎన్ ఆంటర్ప్రినర్ విల్ డై ఫర్ ఎవర్. ఇవాళ ఇది టైం, మన ఇండియా నీడ్ ఆఫ్ ద అవర్ ఈస్ స్టార్టప్స్ సక్సెస్ అవ్వాలి. అందుకని మన అందరము సపోర్ట్ చేయాలి. అందుకని మనం డబ్బు సహాయం కాకపోయినా మాట సహాయం చేయాలి. నేను చెప్పిన ప్రైడ్ కాన్సెప్ట్ని ప్రతి ఊర్లో కూడా స్టార్టప్స్ పెట్టుకుని డిస్కస్ చేసుకుని, బిజినెస్ ఛాలెంజెస్ డిస్కస్ చేసుకుని, ఆ కోర్ టీమ్, ఇవాళ మనకి ట్రస్ట్ డెఫిసిట్ ఉంది. ఆ విశ్వసనీయత, ఆ ఇంటిగ్రిటీ, ఆ ఇంటెన్షన్, కాన్ఫిడెన్షియాలిటీ ఎక్కడైతే ఉందో, 3-4 ఉన్నా, మీరు వేరే వేరే ఫీల్డ్లో ఉన్నా, స్టాండ్ ఫర్ ఈచ్ అదర్. Sure, sir. అండ్ అందరితో బిజినెస్ చేయక్కర్లేదు, బట్ స్టాండ్ ఫర్ ఈచ్ అదర్. అండ్ ఈచ్ వన్ విల్ సక్సీడ్ అండ్ దే బికమ్ యువర్ గ్రేటెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ యువర్ లైఫ్. Sure, sir. Sure, sir. Once again, thank you, sir. Thank you very much for your time. Thank you.